ఈడు బీగులు, ఈడు బ్రూనో, ఈడు బద్మాష్ గాడు, మా లడ్డుగాడు, గోల్డెన్ రిట్రీవర్. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. మా చిన్నోడు. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో రైట్ నౌ మనం హైదరాబాద్ బిగ్గెస్ట్ పెట్ షాప్ దగ్గర ఉన్నాం, వీఆర్ పెట్స్ అండ్ కెనల్స్. సో రండి లోపల వచ్చేయండి. వెల్కమ్. హాయ్ రవి అన్న, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, ఫైన్. చలో లెట్స్ స్టార్ట్. సో అన్న, ఈరోజు మనం ఫస్ట్ ఏ పప్పితో స్టార్ట్ చేద్దాం? ఈరోజు మనం టాయ్ పూడలతో స్టార్ట్ చేద్దాం. టాయ్ పుడలా? ఓకే. సో చూసుకోవచ్చు, మన టాయ్ పుడలు వచ్చేసింది సెలబ్రిటీ పప్పి ఇది. అంటే చాలామంది హీరోస్ దగ్గర, హీరోయిన్స్ దగ్గర కూడా ఉంటుంది. రష్మిక మందాన, రామ్ చరణ్, ఇలా చాలామంది దగ్గర ఉంటుంది అనమాట ఈ పప్పి. చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. సో అన్న, సంథింగ్ అబౌట్ పూడల్. పూడళ్ళు ఇదివరకు రోజుల్లో ఏంటి అని అంటే, టాయ్ పూడల్ అంటే అమ్మో మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది, అది మనం కొనలేము, మన బడ్జెట్ కాదు, ఓన్లీ సెలబ్రిటీస్ దగ్గరే ఉంటుందని ఫీల్ అవుతారు. అవును. సో ఈ రోజుల్లో ఎట్లా కాదు, టాయ్ పూడల్ ఏంటి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కొనుక్కోవచ్చు. అది మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 35,000 to 40,000 ఉంటుంది. ఓకే. టాయ్ పూడల్ స్టార్టింగ్ ప్రైస్ 35,000 to 40,000. దట్టు కలర్ చూడండి. టాయ్ పూడల్ దగ్గర నుంచి చూపెడతాను. దీంట్లో కూడా టాయ్ సైజ్ ఉంటుంది, మీడియం సైజ్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి దీని ఏజ్ వచ్చేసి 50 days. ఓకే. ఫుల్ టాయ్ సైజు. ఓకే. కలర్స్ చూడండి, ఇందులో 3 కలర్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఇది డార్క్ ఆప్రికోట్, ఇది ఆప్రికోట్ కలరు, ఇంకోటి దీంట్లోనే మనకి లైట్ కలర్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఒకసారి చూడండి, ఇది లైట్ కలర్. 3 డిఫరెంట్ షేడ్స్. ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ వన్ డార్క్ వన్, మిడిల్ వన్ కొంచెం మీడియం డార్క్ ఉంటుంది, నెక్స్ట్ వన్ లైట్ కలర్. 3 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వీటిల్లో ఏదైనా సరే టాయ్ బ్రీడ్కి వచ్చేసి, టాయ్ బుడలు వచ్చేసి మెయింటెనెన్స్ చాలా తక్కువ. అవును, మెయింటెనెన్స్ చాలా తక్కువ. హెయిర్ ఫాల్ ఉండదు, షెడ్డింగ్ ఉండదు, ఈజీ టు క్యారీ. మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని. ఓకే. ఒకటి ఏంటంటే దీని క్యూట్నెస్ బాగుంటుంది, చాలా ప్లేఫుల్ కంపేర్ టు ఆల్ అదర్ దాస్. ఇది చాలా ప్లేఫుల్గా ఉంటుంది. ఎవరితో అయినా సరే హ్యాపీగా ఆడుకుంటాము, తిరగటము, యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మెయింటెనెన్స్ పరంగా చూసినా సరే దానికి మెయింటెనెన్స్ కూడా ఏముండదు, ఎక్సెస్ గ్రూమింగ్ చేయాల్సిన పని ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం ఐస్ దగ్గర ఏదైనా హెయిర్ ఉన్న ప్రైవేట్ పార్ట్ కానీ, పాస్ కానీ, అట్లాంటివి ఏమన్నా బేసిక్ గ్రూమింగ్ చేయించుకోవాలి, కానీ ఎక్సెస్ గ్రూమింగ్ కూడా చేయాల్సిన పని లేదు. ఓకే. ఈజీ టు క్యారీ. మీకు ఇందాక చెప్పినట్టు ప్రైస్ కూడా రీజనబుల్ మన దగ్గర. అంటే ఇనీషియల్గా మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిన తర్వాత మెయింటెనెన్స్ చాలా తగ్గిపోతుంది. మెయింటెనెన్స్ చాలా ఈజీ. బిగ్ డాగ్ అంటే నేను ఎందుకని రీజనబుల్గా చెప్పాను అని అంటే, మీకు టాయ్ పూడలు ఇదివరకు ప్రైస్ వచ్చేసి 1,50,000 అట్లా ఉంది. అవును. బట్ దీని మీద ఇంట్రెస్ట్ వల్ల దీని బ్రీడింగ్స్ పెరిగిపోయింది. చాలా మంది తీసుకుంటాం స్టార్ట్ చేశారు కాబట్టి, సో వాళ్ళకి ఏంది అని అంటే కొంచెం బ్రీడింగ్ ఎక్కువైంది కాబట్టి అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో దానివల్ల రీజనబుల్ ప్రైస్. అండ్ అన్న, దీని పర్సనాలిటీ కూడా చాలా మంచి, అంటే లైక్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ డాగ్ అంటారు. చాలా ఇంటెలిజెంట్. అండ్ బట్ అన్న, మన నాకు డౌట్ ఏంటంటే, ఎలాంటి వాళ్ళ కోసం ఇది సజెస్ట్ చేస్తారు మీరు? లైక్ అపార్ట్మెంటా, ఇండిపెండెంట్ హౌసా? లైక్ ఎవరైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎట్లా అంటే ఫ్రెండ్లీ డాగ్ కావాలి, టాయ్ సైజ్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, హెవీ మెయింటెనెన్స్ కాకుండా కొంచెం షెడ్డింగ్ అట్లాంటివి లేకుండా, ఎవరైనా సరే ఇప్పుడు మన వాళ్ళకి ఇండివిజువల్ అవ్వచ్చు, లేదంటే అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఈవెన్ చిన్న హౌస్ ఉన్నా సరే వాళ్ళకి కొంచెం బడ్జెట్ ఉంది అని అంటే కనుక టాయ్ పూడలు పెంచుకోవాలని ఈవెన్ వాళ్ళకి కూడా తీసుకోవచ్చు. కరెక్ట్. ఎవరైనా పెంచుకోవచ్చు, ఇది అన్ని రకాలుగా మనకు వస్తుంది. ఓకే. సో ఫుడ్ అండ్ డైట్ చెప్పాలి. ఫుడ్ వచ్చేసి దీనికి ఏ ఫుడ్ అయినా సరే మనము పప్పీస్కి స్టార్టింగ్ వచ్చేసి 25 days నుంచే మదర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. 25 days దగ్గర నుంచి మదర్ దగ్గర ఎందుకు స్టార్ట్ చేస్తామంటే, డిపెండ్స్ ఆన్ పప్పీస్. ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే కొన్ని ఒక 5 పప్పీస్ పెడతాయి. టాయ్ పూడలు వచ్చేసి మ్యాక్సిమం 2, 3 యావరేజ్ కౌంట్, 3 పప్పీస్ అట్లా పెడతాయి. ఓకే. సో ఆ పప్పీకి, ఆ బ్రీడ్కి, ఆ ఏజ్కి ఒక 30 days అయిన దగ్గర నుంచి మదర్ దగ్గర ఫీడింగ్ తక్కువ అవటం స్టార్ట్ అవుతుంది, మిల్క్ ఉండదు. ఓకే. సో మనం 25 days నుంచే దానికి సప్లిమెంట్ సెర్లాక్ స్టార్ట్ చేసామనుకోండి, పప్ స్టార్ట్ అవనివ్వండి, లేదంటే ఏదైనా సరే డాగ్కి సంబంధించింది ఏదైనా మనం సెర్లాక్ స్టార్ట్ చేస్తే సప్లిమెంట్గా ఉంటుంది. ఒకేసారి మదర్ ఫీడింగ్ అయిపోయింది అని అంటే కనుక పప్పీస్ కొంచెం చిక్ అవుతుంది. కరెక్ట్. ఒక 1 month నుంచి 2 months వరకు దానికి సెర్లాక్ పీరియడ్ ఉంటుంది. 2 months నుంచి స్టార్టర్ పీరియడ్ ఉంటుంది. స్టార్టర్ పీరియడ్ 2 months నుంచి 4 months వరకు స్టార్టర్ పీరియడ్ పెడతాం. ఆ స్టార్టర్ పీరియడ్లో పప్పీకి ఆల్మోస్ట్ ఒక 3-4 వ్యాక్సిన్స్ అయిపోతాయి. ఓకే. దాని తర్వాత పప్పీ స్టేజ్ ఏంటి అంటే 4th month నుంచి 12th month వరకు పప్పీ స్టేజ్ అంటాం. ఆ ఏజ్లో ఒకటే ఫుడ్ ఉంటుంది. ఓకే. అది ఏ ఫుడ్ అయినా తీసుకోండి, డిపెండ్స్ ఆన్ ఎవర్ బడ్జెట్.
రాయల్ కెనన్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. అట్లానే మీరు ఏదైనా సరే స్నిఫీ కానీ, పెట్ స్టార్ కానీ, డ్రూల్స్ కానీ, కెనన్ క్రీక్ కానీ ఏదైనా, అది మనం స్టార్టర్ టు పప్పి నుంచి 12 months దాటిన తర్వాత అడల్ట్ అంటాం, అడల్ట్లో కన్వర్ట్ అయిపోయి. కానీ అన్న మీరు చెప్పిన ఇప్పుడు ఫుడ్ అండ్ డైట్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ పప్పీస్. ఈచ్ అండ్ ఎవ్రీ పప్పీకి ఇదే డైట్. అంటే దీనికి సపరేట్ ఫుడ్ అలాంటిది ఏముండదు? సపరేట్ ఫుడ్ అని ఏముండదు. టాయ్ పుడల్ కదా, ఎక్స్పెన్సివ్ డాగ్ కదా అని ఎక్స్పెన్సివ్ ఫుడ్ అని ఏముండదు. డాగ్ ఫుడ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ వచ్చేసి రాయల్ కెనన్ ఫుడ్. ఓకే. సో అది దేనికైనా పెట్టచ్చు, ఈవెన్ మనం పమెరియన్కైనా పెట్టచ్చు, టాయ్ పుడల్కైనా పెట్టచ్చు. అంటే ఈ డౌట్ ఎందుకంటే అన్న టాయ్ పుడల్స్ కదా ఇవి, టాయ్ కానీ మీడియం బ్రీడ్ మళ్ళీ లార్జ్ బ్రీడ్స్ ఉంటాయి, వాటి ఫుడ్లో డిఫరెన్స్ ఎందుకు ఉండదు అని కూడా ఒక డౌట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దానికి ఏంటి అని అంటే ఫుడ్లోనే డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే టాయ్ బ్రీడ్కి మినీ ఉంటుంది, మీడియం సైజ్ బ్రీడ్ బీగల్ కానీ కోకర్ స్పానియల్ కానీ వాటికి మీడియం ఉంటుంది, ఇంకోటి వాటికేమో నార్మల్ మ్యాక్సీ ఉంటాయి. మ్యాక్సీ దేని కింద వస్తాయి అని అంటే మ్యాక్సీ మీడియం బ్రీడ్, కొంచెం ఐబీ వచ్చేసి మనకి లార్జ్ బ్రీడ్స్ అంటాం. లార్జ్ బ్రీడ్స్ వచ్చేసి మనకి ల్యాబ్ కానీ, రిట్రీవర్ కానీ, గోల్డెన్ రిట్రీవర్ కానీ, జర్మన్ షెపర్డ్ కానీ, రాట్ వీలర్ కానీ, ఇవన్నీ ఆ బ్రీడ్కి దగ్గరికి వస్తాయి, లార్జ్ బ్రీడ్ అంటాం. అట్లా కాకుండా మనకి జైంట్ బ్రీడ్స్ అంటాం. జైంట్ బ్రీడ్స్ అంటే సెయింట్ బెర్నార్డ్ కానివ్వండి, లేదంటే కేన్ కోర్సో కానివ్వండి, లేదంటే వేరే ఏదైనా సరే కొంచెం జైంట్ బ్రీడ్స్కి వచ్చేసరికి ఆటి జైంట్ బ్రీడ్స్కి జైంట్ ఫుడ్ ఉంటుంది. అదే వాళ్ళకి హై ఫైబర్ ఫుడ్ ఉంటుంది, ప్రోటీన్ సైజెస్ ఏమున్నాయో దేనికి సంబంధించిన తగ్గట్టు దానికి సంబంధించిగా డాగ్ ఫుడ్స్ అనేవి డివైడ్ చేస్తారు. మీడియము, మినీ, మీడియము, లార్జ్, మనకి జైంట్, ఏ బ్రీడ్కి సంబంధించిన ఆ బ్రీడ్. మనం ఏంటి అని అంటే మన దగ్గర అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, అన్ని రకాల ఫుడ్స్, ట్రీట్స్, లేదు అని అంటే దాని యాక్సరీస్ అన్నీ ఉంటాయి. ఎస్. అండ్ ఇంకా మీకు డీటెయిల్గా ఇక్కడ వచ్చినప్పుడు ఒక షీట్ ఇస్తారనమాట. ఆ షీట్లో మీకు టైమింగ్, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఉన్న ఫుడ్లోనే, పప్పి ఫుడ్లోనే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని కూడా అన్న సజెస్ట్ చేస్తారు. మీరు అసలు దాని గురించి వరీ అవ్వకండి. సో ఇక గైస్ ఫైనలీ ప్రైస్ అయితే అన్న చెప్పేస్తారు, బట్ ప్రైస్లో ఒక డౌట్ ఉందన్న. మీరు 35 to ఒక 45 రేంజ్ చెప్పారు కదా. అవును. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిపెండ్స్ ఆన్ కలర్ అండ్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే. ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఓకే, మ్యాక్సిమం ఏమంటారంటే డార్క్ ఆప్రికాట్ అంటారు, దాంట్లో మెయిల్ కావాలంటారు. సో అందుకని ప్రైసింగ్ డిఫరెన్స్, ఫేలు, ఫిమేలు, కలర్, వీటిని బట్టి 35 to 40 అన్నాను. గాట్ ఇట్. సో యా గైస్, దాట్స్ అబౌట్ పూడల్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ పప్పీ వచ్చేసింది బీగల్. అన్న సంథింగ్ అబౌట్ బీగల్. స్మార్ట్ అండ్ యాక్టివ్. స్మార్ట్ అండ్ యాక్టివ్, ఓకే. ఓన్లీ యాక్టివే కాదు, స్మార్ట్ అండ్ యాక్టివ్. బీగల్ ఎవరైనా టాయ్ బ్రీడ్స్ కావాలనుకున్నారు, నాకు హెయిర్ వద్దు, ఇంట్లో కొంచెం బోరు కొడుతుంది, ఏజ్డ్ పిల్లలు, ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, ఓకే, చిన్నపిల్లలు ఉన్నారు, టీవీ మొబైల్లో వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళందరినీ ఏంటంటే వాళ్ళని యాక్టివ్గా చేయడానికి బీగల్ ఉంటుంది. ఓకే. అంటే బట్ మీరు టాయ్ అన్నారు దీన్ని, అంటే బీగల్ మీడియం ఇన్ ద సెన్స్, అంటే టాయ్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే సిజ్జు కానీ, మినీ పామ్ కానీ ఇవన్నీ వస్తాయి, టాయ్ ఉంటాయి. ఇది ఏంటి అని అంటే కొంచెం మీడియం, అది టాయ్ కాదు, ఇటు మీడియము కాదు, కొంచెం మీడియంగా ఉంటుంది అనమాట, మధ్యలో ఉంటుంది. సో ఎవరికైతే హెయిర్ వద్దు అనుకుంటున్నారో, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇంట్లో హెయిర్ వద్దు, పప్పి యాక్టివ్గా ఉండాలి, బాగా ఆడుకోవాలి అని అనిపించిన వాళ్ళకి, ఈజీ టు క్యారీ అనుకునే వాళ్ళకి కనుక బీగల్ బెస్ట్ డాగ్. మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? మ్యాక్సిమం వెయిట్ బీగల్ ఏంటి అని అంటే 15 to 18 kilos వరకు పెరుగుతుంది. ఓకే. ఇంకా మనం ఎవరు చెప్పలేము, అంటే ప్రేమ ఎక్కువైంది అనుకోండి అది 20కి వెళ్ళొచ్చు, 22 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే. మ్యాక్సిమం యావరేజ్ వెయిట్ ఏంటి అని అంటే బీగల్కి వచ్చేసి 10 to 15 kilos లోపల ఉండాలి. ఓకే. అది కాకుండా ఎక్కువ ఉంది అని అంటే కనుక ఆబ్వియస్గా ఎక్సెస్ ఒబీస్ ఉన్నట్టే అర్థం. ఇంకోటైనా పప్పీస్లో జనరల్గా కొంచెం ఎక్సెసివ్ చూయింగ్ చేస్తుంటారు, సోఫాస్ని కానీ ఇలా కొన్ని ఫర్నిచర్ ఐటమ్స్ని. దాన్ని కంట్రోల్ చేసే మెథడ్ కూడా ఏమైనా ఉంటుందా మన దగ్గర? సో అదేంటి అని అంటే మనకి 3 months అప్ టు 1 month నుంచి 3 to 4 months ఏజ్ వచ్చే వరకు పళ్ళు ఇచ్చింగ్ అవుతూ ఉంటాయి, ఏ పప్పీ అయినా సరే. ఎందుకనంటే ఆ ఏజ్లో పప్పీకి పళ్ళు వస్తూ ఉంటాయి, టీత్ వస్తూ ఉంటాయి. సో అవి అయ్యే కాదు, ఈవెన్ మనమైనా సరే, ఏ యానిమల్ అయినా సరే, ఏ హ్యూమన్స్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే పళ్ళు వచ్చేటప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నాయి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏంది ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటాం, కొరుక్కుంటాం, అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవి అంతే, వీటికి కూడా ఏంటంటే పళ్ళు వచ్చేటప్పుడు దురదలు వస్తూ ఉంటాయి. ఆ దురద కానీ, ఇచ్చింగ్లు కానీ అట్లాంటివి ఏం వచ్చినా సరే అది ఏది కనపడితే అది కొరుకుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే టాయ్స్ ఉంటాయి, డాగ్స్కి సంబంధించిన టాయ్స్ ఉంటాయి. చ్యూ బోన్సా పెట్టలేము, బిలో 2 months వరకు ఏ డాగ్కి చ్యూ స్టిక్స్ ఇలేము, చ్యూ బోన్స్ పెట్టలేము. ఎందుకనంటే కొన్ని నాటికి వాటికి డైజెషన్ అవ్వకపోవచ్చు. కానీ నాకు అర్థం కాలేదు కదా, బికాస్ చ్యూ బోన్లో మనకి ఇట్స్ సేఫ్ మెటీరియల్ టు కన్జ్యూమ్ కదా, బట్ ఏంటంటే లైక్ చాలామంది రికమెండ్ చేయరు మీలాగా,
చాలామంది 2 months కింద రికమెండ్ చేయరు. వై అన్న, యాక్చువల్లీ వై? చూ బోన్స్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఏంటి అని అంటే కొంతమంది ఏమని చెప్తారంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఇవ్వచ్చు అని చెప్పని అంటారు. ఓకే. బట్ ఏంటి అని అంటే పప్పి అన్లెస్ అండ్ అంటిల్ 2 vaccines అయ్యే వరకు ఓకే హెల్త్కి సంబంధించిన 2 vaccines ఉంటాయి. అదే వెదర్ ఇట్ మే బి 9-in-1, 11-in-1 ఆర్ 7-in-1. ఆ 2 vaccines అయ్యే వరకు పప్పి ఇమ్యూనిటీ అనేది కొంచెం స్లోగా డల్గానే ఉంటుంది, ఇంకా యాక్టివేట్ కాదు. సో అట్లాంటప్పుడు మనం వేరే ఏదైనా పెట్టామని అంటే కొన్ని నాటికి 90% పడవచ్చు, 10% పడకపోవచ్చు. ఓకే. సో అట్లాంటి వాటికి డైజెషన్ అవ్వకపోతే ఏమవుద్ది, వామిటింగ్ మోషన్స్ అవుతుంది. సో అట్లా మనం ఎందుకనంటే మినిమం 2 months దాటిందే ఏ పప్పికి చూ బోన్స్ కానీ కాల్షియం స్టిక్స్ కానీ ఏది సజెస్ట్ చేయాలి. ఈవెన్ ట్రీట్స్ కూడా ఇవ్వద్దు కదా? ట్రీట్స్ కూడా ఇవ్వకూడదు. ట్రీట్స్ కూడా ఆఫ్టర్ 2 months. 2 months దాటిన తర్వాతే కాల్షియం బోల్స్ నుంచి స్టార్ట్ చేయాలి. మిల్కీ చూ అని ఉంటుంది, అది ఇవ్వాలి. జూనియర్ బైట్స్ అని ఉంటాయి, అవి ఇవ్వాలి. దాని బదులు దానికి కొంచెం టైం పాస్ చేయడానికి ఏంటంటే వెరైటీ టాయ్స్, కొన్ని బోన్ షేప్లో ఉంటాయి, కొన్ని బాల్ షేప్లో ఉంటాయి, కొన్ని దానికి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అట్లా డిఫరెంట్ అనమాట. నేను చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి మీకు ముందు నుంచి కూడా ఈ పప్పి కూడా చూపిస్తాను. సో ఒకసారి చూడండి. బీగల్ వచ్చేసరికి బీగల్కి మనకు బెస్ట్ క్వాలిటీని ఎట్లా చూసుకోవాలి అని అంటే కనుక హెడ్ సైజ్ చూడండి మీరు. ఈ ఏజ్ 40 days బేబీస్ ఫుల్ హెడ్ సైజ్ కానీ 4 legs వచ్చేసి వైట్గా ఉంటాయి. ఒకసారి చూడండి మీరు. వైట్ టైల్ ఎడ్జ్ వైట్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. టైల్ ఎడ్జ్ వైట్ ఉంటుంది నడుం పైన. అంటే మనకి ప్యూర్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్లో కూడా ప్యూర్ బ్రీడ్కి మీకున్న చెప్తున్నాను నేను. ఇంకొకటి కంపల్సరీ 4 మీద వైట్ డాట్ అనేది రావాలి. మిడిల్లో వైట్ డాట్ వస్తుంది చూసారా? కొన్ని నాటికి ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, బట్ వైట్ డాట్ అనేది కంపల్సరీగా ఉండాలి బీగల్. ఇంకోటి హెడ్ పైన బ్యాక్ సైడ్ వైట్ ప్యాచ్ ఉంది చూసారా? హెడ్ బ్యాక్ సైడ్ కొన్ని నాటికి అది కూడా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఈ బ్రీడ్ చూడండి, ఫుల్ షో సైజు, హెవీ క్వాలిటీ పప్పీస్. సో బేసిక్లీ ప్యూర్ బ్రీడ్ చెప్పడానికి ఇది కూడా ఒక ఐడెంటిఫికేషన్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే బీగల్ అని చెప్పని అంటారు, అవి చూడటానికి ఆడుగా ఉంటాయి అనమాట. సో ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్, యూనిక్స్ మార్క్స్ నేను ఏదైతే చెప్పానో అవి కొంచెం ఎవరన్నా కొంచెం వ్యూవర్స్ కానీ తీసుకునే వాళ్ళు ఎవరన్నా సజెషన్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఐ హోప్ మీరు నోట్స్ చేసుకున్నారు అనుకుంటా. అండ్ ఫైనలీ ప్రైస్, ఇది బీగల్ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 15,000 ఉంటుంది మన దగ్గర. 15,000 క్వాలిటీ చూస్తారు కదా మీరు, ఫుల్ షో క్వాలిటీ. ఈ పప్పి స్టార్టింగ్ ఫ్రమ్ 15,000 ఉంటుంది మన దగ్గర. ఓకే. సో ఒకటే ప్రైస్ చెప్పారు కాబట్టి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 15,000 మహా అయితే ఒక 20,000 దాకా వెళ్ళొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 20,000 వరకు. సో యా గైస్, దాట్స్ అబౌట్ బీగల్. నెక్స్ట్ పప్పికి వెళ్తాం. సో చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ద ఫేవరెట్ పప్పీస్ వచ్చింది నాకైతే, బికాస్ ఐ పర్సనలీ లైక్ ల్యాబ్. యా, లాబ్రడార్ రిట్రీవర్ అన్న, సంథింగ్ అబౌట్ ల్యాబ్స్. లాబ్రడార్ రిట్రీవర్ ఇదివరకు అంటే ఎక్కడ చూసినా మనకి లాబ్రడార్ రిట్రీవరే కనిపించేది. ఇప్పుడు ఏంటి అని అంటే ఈజీ టు క్యారీ సిజ్జులు కానీ బీగల్ కానీ వాటి దగ్గరికి వెళ్తున్నారు. బట్ ఎవర్ గ్రీన్ ఏంటి అంటే బెస్ట్ డాగ్ ఎవరన్నా ఏదన్నా అడిగినా నేను లాబ్రడార్ రిట్రీవరే అంటాను. ఎందుకు? చాలా ఫ్రెండ్లీ డాగు, చాలా ఒబీడియంట్ డాగు, మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. ఇంకోటి మెయింటెనెన్స్ కూడా హెయిర్ ఉండదు కాబట్టి షెడ్డింగ్ ఛాన్సెస్ ఉండవు. ఓకే. సో బెటర్ ఏంటి అని అంటే లాబ్రడార్ రిట్రీవర్ చాలా ఫ్రెండ్లీ డాగ్. ఎవరైనా పప్పీకి వెళ్ళామనుకో వెదర్ ఇట్ మే బి అపార్ట్మెంట్ ఆర్ ఇండివిజువల్ హౌస్ ఏదైనా సరే అన్నిటికీ సజెస్టబుల్. ఓకే. గోలా ఉండదు. బట్ మీరు షెడ్డింగ్ ఉండదు అన్నారు, బట్ వాట్ ఐ హర్డ్ అన్న ల్యాబ్ కూడా షెడ్డింగ్ ఉంటుంది. షెడ్డింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఏ డాగ్ అయినా ఒకటి ఇయర్లీ వన్స్ అనేది షెడ్డింగ్ అనేది కామన్. ఇయర్లీ వన్స్ అది కాకుండా కంటిన్యూస్ షెడ్డింగ్ అవుతుంది అని అంటే సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్. అది దేంట్లో అవ్వచ్చు, వెదర్ మేబీ మనం యూస్ చేసే షాంపూలో అవ్వచ్చు, మనం పెట్టే ఫుడ్లో అవ్వచ్చు, దేంట్లో అయినా సరే. డాగ్ ఫుడ్ పెట్టండి మీరు, మంచిగా డాగ్ ఫుడ్ పెట్టండి, హెల్దీగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. లేదు మనం కర్డ్ రైస్ కానీ లేదంటే మజ్జిగ కానీ అట్లాంటివి ఏమైనా పెడుతున్నాం అనుకోండి, ఆబ్వియస్గా కొంచెం వాటికి షెడ్డింగ్. ఆల్సో అన్న లైక్ వీటికి ఫుడ్ దిస్ కమ్స్ ఇంటూ మీడియం బ్రీడ్ కదా, మీడియం ఆర్ లార్జ్ బ్రీడ్? వాట్ ఇస్ మీడియమే అనుకోవచ్చు. యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ బుక్ నాలెడ్జ్ మనం మీడియం బ్రీడ్ కిందే వస్తుంది. దీని మాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్గా మనం మ్యాక్సిమం వెయిట్ అనేది చెప్పలేం. యాజ్ పర్ స్టాండర్డ్ మనకు వెయిట్ ఉండాల్సింది ఏంటంటే 20 to 35 kilos ల్యాబ్ వెయిట్ ఉండాలి. అంతకన్నా కొన్ని 50 kilos ఉంటాయి, 60 kilos ఉంటాయి, ఒబీస్ అయిపోతాయి. దానివల్ల మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సడన్గా ఈ మధ్య డాగ్స్లో హార్ట్ అటాక్స్ కూడా వింటున్నాం. ఓకే. అది దేనివల్ల అవుతుంది అని అంటే బాడీ యాక్టివిటీ లేకపోవటం వల్ల, ఒబీస్ అవటం వల్ల, దానివల్ల వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ థింగ్.
ఎక్సర్సైజింగ్ అండ్ మనకి వాకింగ్ అనేది డాగ్కి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనకి కూడా చాలా అంతే ఇంపార్టెంట్ అనుకోండి, బట్ డాగ్కి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో మీరు ఎవ్రీడే ఒక 1 అవర్ అయితే అట్లీస్ట్ ఐ ఫీల్ మీడియం బ్రీడ్స్కి అండ్ లార్జ్ బ్రీడ్స్కి అయితే బయట తీసుకెళ్లాల్సిందే. అండ్ దానివల్ల మీ హెల్త్ కూడా బాగుంటుంది. ఆబ్వియస్గా దాని హెల్త్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటాం. అవును. సో అన్న దీని మెయింటెనెన్స్ కొంచెం చెప్పండి. లైక్ ఎంత కాస్ట్ అవ్వచ్చు పర్ మంత్, ఫుడ్ గ్రూమింగ్ ఇంకా ఏదైనా ఉంటాయి? ఫుడ్ కానీ దాని బేసిక్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే మ్యాక్స్ టు మ్యాక్స్ మన దగ్గర దీనికి బెస్ట్ ఎట్లా చెప్తామనంటే బెస్ట్ ఫుడ్ రీజనబుల్ ప్రైస్లో కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఆ ఫుడ్ మనం సజెస్ట్ చేస్తాం. క్వాలిటీ బాగుంటుంది, హెల్తీగా ఉంటాయి, సింపుల్గా ఉంటుంది ఫుడ్. ఓకే. సో దాని ప్రైస్ మన కస్టమర్లకు మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి మనకు స్టోర్ విజిట్ చేయండి, మా దగ్గర ల్యాబ్ ఉంది అని చెప్తే దానికి ఏ ఫుడ్ పెట్టాలి, ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్తాం. మ్యాక్స్ టు మ్యాక్స్ అడల్ట్ అయినా సరే 2,000 to 3,000 కన్నా ఎక్కువ ఓకే. ల్యాబడాగ్ ఫుడ్. ఓకే. అది ఏ ఫుడ్ ఏంటనేది నేను గైడ్ చేస్తాను నేను వాళ్ళకి. సరే, ఫైనలీ ప్రైస్ అండి. ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 13,000. 13,000 స్టార్టింగ్ ఫ్రమ్. స్టార్టింగ్. బట్ ఈ క్వాలిటీ చూడండి మీరు ఒకసారి, ఈ పప్పీ క్వాలిటీ చూడండి మీరు. ఇంగ్లీష్ రిట్రీవర్స్ లాగా ఉంటాయి, ఇంగ్లీష్ ల్యాబడాగ్ రిట్రీవర్ లాగా ఉంటాయి. ఒకసారి చూడండి, సైజు కానీ క్వాలిటీ కానీ అంతా చాలా బాగుంటుంది. హెడ్ సైజు, పా సైజు. ఇది స్టార్టింగ్ మన దగ్గర వచ్చేసి 13,000 నుంచి ఉంది. ఇదే కాదు, మన దగ్గర ఏ పప్పీ అయినా సరే ఒక పప్పీ 2 పప్పీలు ఉండవు. కస్టమర్ మన షాప్కి వచ్చారు అని అంటే నెంబర్ ఆఫ్ పప్పీస్ ఉంటాయి. ఇప్పుడు ల్యాబ్ ఉంది, ల్యాబ్లో 6 పప్పీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. 6 కూడా ఇయే క్వాలిటీ. ఇందా బీగల్ చూశారు, అట్లానే పూడులు చూశారు. పూడులు కూడా నేను మీకు 3 కలర్స్ చూపించాలని చూపించాను. అవి కాకుండా ఇంకా 4-5 ఉన్నాయి మన దగ్గర. అట్లాగే ల్యాబడాగ్ రిట్రీవర్. ఏ పప్పీ అయినా సరే కస్టమర్ వాంట్స్ టు కమ్ ఫర్ ఏ షాప్, వాళ్ళకి అరే వీళ్ళ దగ్గర ఇదే ఉందిరా బాబు, దీంట్లోనే కాంప్రమైజ్ తీసుకోవాలా అని లేదు. సిడ్జూస్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అండ్ జనరల్గా ఒక మిత్ ఉందన్న, ల్యాబ్స్ అంతా యాక్టివ్గా ఉండవు అని. కానీ మీరు అన్న దగ్గర ఒక ల్యాబ్ ఉంటుంది చూడాలి, అది మోస్ట్ యాక్టివ్ అనమాట. ఫుల్ యాక్టివ్గా ఉంటాయి, చేతుల్లో కూడా ఆగవి. సో అలాంటి మిత్స్ కొన్ని ఉన్నాయి. బట్ డోంట్ గో దట్ లార్జ్ బ్రీడ్స్ ఎక్కువ యాక్టివ్ ఉండవు, ప్లేఫుల్ కాదని మీరు అనుకోకండి. వన్ ఆఫ్ ద లైక్ ఓల్డెస్ట్ బ్రీడ్స్ ఇవి. సో డెఫినెట్లీ ఓల్డెస్ట్ అండ్ బెస్ట్ బ్రీడ్స్. యా. సో యా, దాట్స్ అబౌట్ ల్యాబ్రడార్ రిట్రీవర్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో చూసుకోవచ్చు, వరల్డ్స్ ఫేవరెట్ డాగ్ వచ్చేసింది అనమాట, గోల్డెన్ రిట్రీవర్. ఎందుకంటే అన్న ఏ యాడ్లో చూసినా ఈ పప్పీయే, ఏ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో చూసినా ఈ పప్పీయే. సో ఐ వాంట్ టు నో అబౌట్ గోల్డెన్ రిట్రీవర్. బట్ దానికన్నా ముందు అన్న ఒక క్వశ్చన్ ఉంది నా మైండ్లో. ఇనీషియల్గా పప్పీ తీసుకున్నప్పుడు ఒక 3 months దాకా ఒక ఛాలెంజ్ ఉంటుంది, 2-3 months దాకా. సో హౌ డూ యూ హ్యాండిల్ దట్ ఛాలెంజ్? అంటే ఆ పప్పీ కొంచెం సమ్టైమ్స్ ఏడవడం కానీ నైట్ టైంలో, లేదంటే తినకపోవడం, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో పెట్ పేరెంట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు హౌ డు దే ఓవర్కమ్ దిస్? ఎందుకంటే ఐ థింక్ ఆ 2-3 months ఉంటుంది, ఆ తర్వాత ఇంకా స్మూత్ జర్నీ. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా చెప్పారు. 2-3 months ఏంటి అని అంటే పప్పీని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే. ఎందుకనంటే ఆ పప్పీ దానికి ఇమ్యూనిటీ రావడానికి, వ్యాక్సిన్స్ అవ్వడానికి ఇనీషియల్గా ఆ ఏజే మెయిన్ థింగ్. ఇప్పుడు మనం ఇచ్చే పప్పీ 40 days ప్లస్ ఉంటుంది. ఇప్పుడు మీరు నా దగ్గర పప్పీ తీసుకునేటప్పుడు దాని బేసిక్ కిట్ అంటూ ఉంటుంది. బేసిక్ కిట్లో ఏమి ఇస్తానంటే నేను ఒక డివార్మింగ్ ఉంటుంది, బౌల్ ఉంటుంది, కోమ్ ఉంటుంది, చిన్న లీజ్ సెట్ కానివ్వండి, లేదంటే చిన్న సిరప్స్. ఇప్పుడు మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రికాషనరీగా మనం దగ్గు, జలుబు, జ్వరం, మోషన్స్కి, వామిటింగ్కి సిరప్స్ దగ్గర పెట్టుకుంటాం. వీటికి కూడా నేను నా కస్టమర్లకి అవి ఇస్తాను. సో దానివల్ల అడ్వాంటేజ్ మీకు ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఇంటికి పప్పీ తీసుకెళ్లారు, ఫుడ్లో ఏదైనా చేంజ్ అయింది, లేదు మీరు ఇంట్లో ఆడుకుంటున్నారు, ఇంట్లో కింద పడింది ఏదైనా తిన్నది, అట్లాంటప్పుడు ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. ఒకటి డైజెషన్ అవ్వకపోవటం, ఇంకొకటి ఆకలి అవ్వకపోవటం, నెక్స్ట్ ఫుడ్ తినకపోవటం, వామిటింగ్స్ కావటం, మోషన్స్ కావటం, ఇట్లాంటివి ఏమైనా జరగవచ్చు. సో మన కస్టమర్స్కి ఏంటి అని అంటే, ఈ ఏజ్ ఉంది చూసారా, ఇది 2 to 3 months కానివ్వండి, 4 months కానివ్వండి, ఆ ఏజ్లో పప్పీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో మనం ఏది కొంచెం ఫుడ్లో చేంజ్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్లో ఏదైనా అట్లాంటి ఏదైనా వచ్చింది అని అంటే కనుక, సో పప్పీస్ మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఎప్పుడైనా ఎవరైనా సరే మీరు నా దగ్గర కొనండి, కొనుక్కోపోండి. ఏ కస్టమర్లు అయినా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యూవర్స్ అయినా సరే ఒకటే చెప్పేది నేను, వాళ్ళకి ఏంటి అని అంటే, ఏ స్టోర్లో మీరు పప్పీ తీసుకున్నా బయట ఎవరు ప్రిఫర్ చేయకండి. ఎందుకనంటే స్టోర్స్ వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు సమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. నాది ఏంటి అని అంటే, నా దగ్గర సిటీలో ఐఎమ్ ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ద బ్రీడింగ్ సర్టిఫికేట్, అట్లాగే స్టోర్ సర్టిఫికేట్.
బ్రీడింగ్ సర్టిఫికేట్స్ లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్టుగా అంత ఈజీగా ఎవరికి ఇవ్వరు. యానిమల్ హస్బెండరీ ఆఫ్ తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర బ్రీడ్స్ బాగుంటాయి, వీళ్ళు జెన్యున్గా బ్రీడ్ చేస్తారని చెప్పేసి బ్రీడ్ సర్టిఫికేట్ ఉంది. అట్లాగే ఏడబ్ల్యూబీఐ దగ్గర నుంచి స్టోర్ సర్టిఫికేట్ ఉంది. సో ఇవి రెండు మన దగ్గర ఉన్నాయి. అన్న చెప్పినట్టు ఒక ప్యూర్ బ్రీడ్ ఒక క్రాస్ బ్రీడ్ ప్రాబ్లమే కాదు, మార్కెట్స్లో బయట తీసుకున్నప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఆ బేబీస్కి ఉంటాయి. అసలు బ్రీడింగ్ ఎక్కడి నుంచి అవుతుంది మనకి తెలియదు, రికార్డ్స్ ఉండదు. అండ్ సో ఒక స్టాండర్డ్ స్టోర్లో తీసుకుంటే ఏంటంటే మనకి ది మెయింటైన్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఒక లిటర్ ఉంటుంది మనకి ఒక పప్పీస్లో, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో దే మేక్ షూర్ మేటింగ్ అయినప్పుడు ఒక అన్హెల్తీ పప్పీతో మేటింగ్ చేయించారు. అండ్ వాళ్ళ హెల్త్ కూడా ఒకవేళ ఏదైనా పప్పీకి ఏమైనా అయిందనుకోండి, ఈవెన్ దే విల్ నాట్ మిక్స్ ఇట్ అప్. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేయాలని దే మెయింటైన్ ఎవ్రీథింగ్. సో దట్స్ ద రీజన్ అన్న చెప్తున్నారు, లైక్ దట్ యూ బై ఫ్రమ్ అ రెప్యూటెడ్ స్టోర్. అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ పెట్స్ అనే కెనల్స్ అయితే డెఫినెట్లీ వెరీ వెరీ హ్యూజ్ రెప్యుటేషన్ ఉంది మన హైదరాబాద్లో. సో అన్న, సో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ కస్టమర్కి ఏదైనా డౌట్ ఉంది, అరే పప్పీ తీసుకున్నాం హెల్దీగా ఉందా లేదా అని చెప్పానంటే, మనం ఒకవేళ అలా కావాలంటే మన దగ్గర వెట్ సపోర్ట్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెట్ అసిస్టెంట్లు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఏదైనా డౌట్ ఉంది పప్పీ మీద అని అంటే కనుక, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ హెల్త్ టెస్ట్, వెదర్ ఇట్ మే బి పార్వో టెస్ట్ ఆర్ ఏదైనా సరే, వాళ్ళకి ఏదైనా టెస్ట్ కావాలి అని అంటే వాళ్ళు ఏ పప్పు అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రీడ్, నా దగ్గర 30 to 40 పప్పీస్ ఎప్పుడు లైవ్లో అవైలబుల్ ఉంటాయి. ఒక్కొక్క బ్రీడ్కి 4-5 కంపేర్ చేసుకున్న 40 పప్పీస్ వరకు ఉంటాయి. సో వాళ్ళకి ఏ పప్పీ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఏ బ్రీడ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి ఆ టెస్ట్ చేపిస్తామా అని అంటే నేను వాళ్ళకి టెస్ట్ చేసి పార్వో ఉందా లేదా, పప్పీ హెల్దీగా ఉందా లేదా చెక్ చేసి ఇస్తాను. ఈ సందర్భం వచ్చింది కాబట్టి అన్న ఒకసారి మనం ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం. డెఫినెట్లీ. యాక్చువల్లీ మనం 2-3 months నుంచి దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాము, ఎందుకంటే ఇట్ వాజ్ ఓన్లీ 1 puppy విచ్ గాట్ ఎఫెక్టెడ్. అండ్ దాని గురించి చాలామంది ఒక గూగుల్ రివ్యూస్లో ఒక కామెంట్ మళ్ళీ మీకు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మన కామెంట్స్ చూడండి, ఎప్పుడైనా లాస్ట్ 2 monthsలో మన వీఆర్ పెట్స్ కెనల్ షాప్ కింద ఈ ఒకటే కామెంట్ తిరుగుతూ ఉందన్నమాట. సో మీరు అసలు దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. అన్న వాట్ వాజ్ ది ఇష్యూ, అసలు ఎందుకన్నా, వాట్ వాజ్ హ్యాపెనింగ్? ఒకటి అది ఏమైంది అని అంటే, అట్లా కస్టమర్ని ఏ కస్టమర్ని మనం రాంగ్గా చెప్పకూడదు. ఇట్ వాస్ ఎ క్లోజింగ్ టైం. ఈవెన్ కస్టమర్ వాజ్ ఫుల్లీ డ్రింకెన్. ఓకే. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏందో కూడా తెలియదు. వచ్చాడు, నాకు ఈరోజు పప్పీ కావాలి అని చెప్పని అన్నాడు. ఓకే. ఆయన కండిషన్ చూసి ఏదన్నా చూసండి సార్ అంటే దానికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అయ్యి అని చెప్పి, రేపు మార్నింగ్ మేము డెలివరీ చేస్తామంటే లేదు నాకు ఇప్పుడే కావాలన్నాడు. 10కి మనం క్లోజ్ చేస్తాము రెగ్యులర్ స్టోరు. ఆయన 11 o'clock వరకు మమ్మల్ని వెయిట్ చేయించి పప్పీ తీసుకొని వెళ్ళాడు. సార్ దానికి కొంచెం ఫుడ్లో కేర్ఫుల్ ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానంటే, ఆ రోజు ఆయన పార్సిల్లో ఏదైతే బిర్యానీ తీసుకెళ్ళాడో ఆ ఫుడ్ పెట్టాడంట. మార్నింగ్ మిల్క్ పెట్టాడంట. ఓకే. రెగ్యులర్గా ఫుడ్ పెట్టేది ఉప్పు కారం వేసి అసలు డాక్టర్స్ పెట్టకూడదు. ఆయన రెగ్యులర్గా ఏది పెట్టాడో అది పెట్టాడు. అండ్ దట్ టు 2-3 months పప్పీకి. 2 months పప్పీకి. సో దానివల్ల ఏమైందంటే దానికి స్టమక్ అప్సెట్ అయింది. నేను అడిగాను ఏమైంది సార్ అని అంటే, నేను ఇట్లా పెట్టాను అని చెప్పాను. సార్ మీకు క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేసింది ఏంటి, మీరు పెట్టింది ఏంటి? ఆబ్వియస్గా డిఫాల్ట్ తప్పు మీ దగ్గర ఉంది, మీరు నన్ను అడిగితే నేనేం చేయలేను దాన్ని. దానివల్ల ఆయన ఏంది అని అంటే ఎడ్యుకేటెడ్ పర్సను, ఆయన కాకుండా 10 మందితో ఇప్పించటము చేయటము అదంతా అట్లా చేశాను. పప్పీ ఏదైనా, సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి పప్పీ గురించి ఏదైనా డౌట్ ఉందా చెక్ చేయించుకోండి. 100% పార్వో టెస్ట్ కానీ ఏ టెస్ట్ అయినా సరే మీకు నా దగ్గర చెక్ చేసినా చెక్ చేసుకోకపోయినా 24 hours టైం ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి. వెట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. పప్పీ హెల్దీగా లేదు అన్నారంటే ఐఎమ్ రెడీ టు టేక్ దట్. సో ఐ థింక్ దీంతో మీకు క్లారిటీ వచ్చి ఉండాలి దట్ వై దట్ కామెంట్ కెప్ట్ రిపీటింగ్. సో డోంట్ మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. యూ కమ్ అంటే మీరు అన్న చెప్పినట్టు షూరిటీ ఇస్తున్నారు కదా, మీ కావాలంటే మీ ఓన్ వెటనరీ దగ్గర వెళ్ళండి. లేదంటే ఇక్కడ కూడా మనకి వెటనరీ ఉంటుంది. ఇప్పుడు కిట్స్ అనేవి మనం చేస్తే కాదు. సో ఆ టెస్టింగ్ కిట్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేస్తామని అంటే దానికి ఉందా లేదా అనేది తెలిసిపోతుంది కదా. సో నథింగ్ టు వర్రీ. ఫేక్ రివ్యూల గురించి మీరు టెన్షన్ పడకండి. అది ఒకటే పప్పీ ఇష్యూ అయింది. మళ్ళీ ఫేక్ రివ్యూలు అంటే ఎక్కువ కాదు, ఒకటే రివ్యూ. అది బ్యాంక్గా చెప్పాలంటే ఒకటే రివ్యూ మళ్ళీ ఎక్కువ దానికి లైక్స్ రావడం సర్క్యులేట్ సర్క్యులేట్ చేశారు. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ గైస్.
యా అన్న, అంటే అన్న దీని మెయింటెనెన్స్ కాస్ట్ గురించి కూడా కొంచెం చెప్పండి. అండ్ లైక్ వాట్ అబౌట్ షెడ్డింగ్ అన్న, దీనికి షెడ్డింగ్ ఎలా ఉంటుంది? షెడ్డింగ్ ఇన్ ద సెన్స్ నేను మీకు ఇందా చెప్పాను కదా, ఏ పప్పికైనా షెడ్డింగ్ ఇయర్లీ వన్స్ అనేది కామన్. అవును. అది కాకుండా మనము దానికి పెడుతున్నామనంటే వెదర్ ఇట్ మే బి దానికి ఫుడ్ కానీ లేదంటే దానికి వాడే షాంపూస్ కానీ ఆయన పడకపోవటము, ఇంకోటి పాలు పెరుగు మిల్క్ ఐటమ్ ఉంటాయి కదా, ఓకే. ఆ మిల్క్ ఐటమ్స్ దానికి పడపోయినా సరే షెడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్. సో నార్మల్ షెడ్డింగ్ ఏంటి అని అంటే ఇయర్లీ వన్స్ అనేది ఉంటుంది. ఓకే. గోల్డెన్ రిట్రీవర్ ఇందాక మీకు చూపించినట్టుగా ల్యాబ్ చూస్తారు కదా, ల్యాబ్కి రిట్రీవర్కి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటుంది. సో దీనికి ఫర్ ఎక్కువ ఉండడం వల్ల లుక్ చాలా హెవీగా కనపడుతుంది, లుక్ చాలా బాగుంటుంది. ఓకే, ఒకసారి దగ్గర నుంచి కూడా చూపెడతాను. 1 సెకండ్. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఓకే. ఇది కొంచెం హెవీ కలర్స్, ఎట్లా అంటే ఫుల్ వైట్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. ఈ రెండిట్లో కూడా చూడొచ్చు. చూడండి, మనకి కెమెరాలో కనపడలేదేమో. లైట్ క్రీమ్, దిస్ ఇస్ లిటిల్ డార్క్ క్రీమ్. ఇది లిటిల్ బిట్ డార్క్. గోల్డ్ రిట్రీవర్ అంటే గోల్డ్ అనే ఉంటుంది అని. గోల్డ్ కలర్ కూడా ఉంటాయి, గోల్డ్ కలర్ కూడా హెవీ గోల్డ్ కలర్ ఉంటుంది. ఓకే. నేను మీకు ఆ పప్పి కూడా చూపిస్తాను, గోల్డ్ కలర్ పప్పి. ఇందాక నేను మీ 3 పప్పీస్ చూపించా కదా సాయి, 3 డిఫరెంట్ కలర్స్. వైట్ కలరు, కొంచెం క్రీమిష్ కలరు, డార్క్ కలరు, ఇది మీడియం కలర్. ఓకే. ఓకే, ఇందాక మీకు చెప్పినట్టుగా నా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ పప్పీస్ ఉంటాయి, అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. అమేజింగ్ అండి. ఒకసారి ఫేస్ పప్పీస్ పా సైజ్ కానీ హెయిర్ కానీ హెడ్ సైజ్ కానీ మంచి హెవీ సైజ్ ఉంటాయి. మీరు లైవ్లో చూస్తే వాటి క్వాలిటీ అనేది తెలుస్తుంది మనకి. ఫైనలీ ప్రైస్ అన్న, గోల్డెన్ రిట్రీవర్ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ మన దగ్గర 17,000 నుంచి ఉంటాయి. 17,000 రూపీస్. ఫీమేల్ ఇంకొంచెం తక్కువే ఉంటుంది, ఫీమేల్ 15,000 వరకు ఉంటుంది. ఓకే. మెయిల్ 15 నుంచి 20 వరకు ఉంటుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ కలర్. 20. ఓకే. షో క్వాలిటీ, నేను చెప్పేది షో క్వాలిటీ పప్పీస్. సో గైస్ దట్స్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్. ఇప్పుడు మన నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ షూర్ 90s కిడ్స్ అందరికీ ఈ పప్పీ గురించి తెలిసి ఉంటుంది, బికాస్ మన నేబర్స్ అందరి దగ్గర ఈ పప్పీ అరుస్తూ ఉంటుంది, బార్ చేస్తూ ఉంటుంది. సో యా, పొమేరియన్. బట్ అన్న కొంచెం డిఫరెంట్ అయిపోయింది అన్న పొమేరియన్ కంపేర్ టు వాట్ ఇట్ వాజ్ ఇన్ 90s. ఐ డోంట్ నో, చిన్నప్పుడు మాకు. పొమేరియన్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఓకే. ఇది బెస్ట్ క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ. ఇవేంటి అని అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా మన ఓన్ బ్రీడింగ్. ఓకే. ఈ క్వాలిటీ చూడండి, ఎస్. పొమేరియన్ లాగా ఉండవు, సమోయిడ్ లాగా ఉంటాయి, యా ఎగ్జాక్ట్లీ. ఫుల్ హెవీ సైజ్ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటి అని అంటే ఈ లిటర్లో మనకి 2 పప్పీసే ఉన్నాయి. ఓకే. లిటర్లో 2 పప్పీస్ రావడం వల్ల పప్పీస్ ఫుల్ హెవీగా వచ్చినాయి. ఓ, ఇది చూడండి ఎంత హెవీగా ఉండే, నాకు చేతిలో సరిపోవట్లేదు అసలు యాక్చువల్గా. ఫుల్ హెవీ సైజు, షో క్వాలిటీ. ఒకసారి ఫేస్ చాలా క్యూట్. అంటే అన్న జనరల్గా ఈవెన్ పొమేరియన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోట్స్ ఉంటాయా? ఉంటాయి. పమెరియన్స్లో కూడా ఫాదర్ మదర్ని బట్టి వాటి క్వాలిటీని బట్టి కోట్స్ ఉంటాయి. ఓకే. కొన్ని ఏంటి అని అంటే పమెరియన్ ఉంటుంది, ఇండియన్ స్ప్లిట్స్ ఉంటుంది. పమెరియన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇండియన్ స్ప్లిట్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే. ఓకే. పమెరియన్ ఏంటంటే కొంచెం షార్ట్ ఉంటాయి, తక్కువ హైట్ ఉండి హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఇండియన్ స్ప్లిట్స్ ఏంటంటే కొంచెం సన్నగా ఉండి వాటి కోట్ కూడా బాగానే ఉంటుంది, సన్నగా ఉండటం వల్ల కొంచెం చెబ్బీగా కనిపిది అనమాట. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది పమెరియన్కి ఇండియన్ స్ప్లిట్స్. పమెరియన్కి ఇంతకుముందు చెప్పినట్టు ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఉంది, లైక్ చాలా ఎక్కువ బార్కింగ్ చేస్తుంటాయి అని. ఇస్ ఇట్ ట్రూ ఫర్ ద న్యూ జనరేషన్? బార్కింగ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మనము ఏ పప్పీ అయినా సరే, నెక్స్ట్ మీకు రాడ్ విల్లర్ చూపిస్తా, ఈవెన్ రాడ్ విల్లర్ కూడా చాలా ఫ్రెండ్లీగా పెంచుకోవచ్చు మనం. దానికి బై బర్త్ అగ్రెషన్ ఉంటుంది అని అంటే బ్లడ్ లైన్లో కొంచెం ఉంటుంది, కాకపోతే చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో ఎట్లా పెంచుకుంటామో ఏ పప్పీ అయినా అట్లనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీనికి ఇంట్లో ఎవరు వచ్చినా సరే అలవాటు చేసామనుకోండి, ఎవరైనా సరే రిలేటివ్స్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, పాలవతను పేపర్ అతను ఎవరైనా అందరు వచ్చినప్పుడు అలవాటు చేసామంటే బై డిఫాల్ట్గా ఫ్రెండ్లీ డాగ్ అయిపోతుంది. ఓకే. ఓకే. లేదు ఎవరు వచ్చినా మనం దూరంగా పెట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసామంటే కొత్త వాళ్ళని చూసి అరవటం చేయటం చేస్తుంది. ఏంటి అని అంటే ఇవి కొంచెం యాక్టివ్గానే ఉంటాయి, హైపర్ యాక్టివ్గానే ఉంటాయి. ఎవరన్నా రానికపోవటము, కొంచెం అగ్రెషన్ చూపించటము, అట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. కాకపోతే వీటిని కూడా మనం ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? మెయింటెనెన్స్ హెయిర్ ఉంటుంది కాబట్టి మనం గ్రూమింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మోర్ ఓవర్ ఇట్స్ ఎ టాయ్ బ్రీడ్, టాయ్ ఇన్ ద సెన్స్ టాయ్ మీడియం టైప్లో ఉంటుంది. సో మనకి మెయింటెనెన్స్ కూడా అంతేం ఉండదు. ఓన్లీ మనం డాగ్ ఫుడ్ పెట్టి మంచిగా మెయింటైన్ చేసుకోవాలంటే హార్డ్లీ మనకి 1,500 నుంచి 2,000 వరకు మెయింటెనెన్స్. అండ్ గ్రూమింగ్ కూడా మన దగ్గర ఉంటుంది కదా? గ్రూమింగ్ సర్వీసెస్, మీకు గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది, బోర్డింగ్ సర్వీసెస్ ఉన్నాయి, వెట్ సపోర్ట్ ఉంది. అట్లాగే మన దగ్గర ఏంటి అని అంటే ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కానీ, యాక్సరీస్ కానీ,
దానికి సంబంధించిన ఐటమ్స్ A to Z అన్నీ దొరుకుతాయి. ఎస్ A to Z అంటే మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు రీటైల్ స్టోర్ ఏదైనా రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళారనుకోండి అక్కడ A to Z ఎలా ఉంటుందో పెట్స్కి సంబంధించిన A to Z ఇక్కడ ఉంటుంది అనమాట. ఫ్రమ్ పప్పీస్ టు యాక్సెసరీస్, ప్లేయింగ్ ఐటమ్స్, అసలు మేటింగ్, ఎవ్రీథింగ్, అంటే వెట్ సపోర్ట్, గ్రూమింగ్, సో ఎవ్రీథింగ్ ఓన్లీ బ్రీడింగ్. ఓన్లీ ఇది ఒకటే స్టోర్లో ఉంటుంది. మీకు హైదరాబాద్లో జనరల్గా అదర్ స్టోర్స్కి వెళ్తే ఇన్ని సర్వీసెస్ మాత్రం ఉండవు, అది నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఉన్నాయి అని చెప్పినా దే గో ఫర్ అదర్ పీపుల్. యా ఇప్పుడు ఏంటి అని అంటే ట్రైనింగ్ కానీ బ్రీడింగ్ కానీ ఏంటి అని అంటే వేరే వాళ్ళ కాంటాక్ట్ నేపించి వాళ్ళని కాంటాక్ట్ అవ్వని అంటారు. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే నా స్టాఫ్ సపోర్టు నేను, వన్ మ్యాన్ షో అని చెప్పుకోండి మీరు. ఇంకా బ్రీడింగ్ నేనే చేపిస్తాను, ట్రైనింగ్ నేనే ఇస్తాను, నా అసిస్టెంట్లు ఉంటారు, నా సీనియర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ కానీ ఇట్లా మనోళ్ళు డాగ్ గురించి తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళందరూ ఉంటారు. గ్రూమింగ్లో కూడా మంచి గ్రూమర్స్ ఉన్నారు మన దగ్గర. అండ్ మీరు అన్న దగ్గర తీసుకుంటారు కాబట్టి ఇక్కడ తీసుకుంటే తర్వాత మీకు గ్రూమింగ్ కూడా డిస్కౌంట్ ఉంటుంది. అది మీరు బయట తీసుకున్నారు అనుకోండి గ్రూమింగ్ డిస్కౌంట్స్ అంతా ఉండదు. నాట్ ఓన్లీ ఇన్ గ్రూమింగ్, డే కేర్లో కూడా. డే కేర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఇది. మీరు ఎక్కడైనా బయట ట్రావెల్ చేసేటప్పుడు పప్పిని ఎక్కడ వదలాలనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. సో మీకు డే కేర్ సర్వీస్ కూడా ఇక్కడ ఉంటుందండి. డే కేర్ కూడా మన దగ్గర తీసుకొచ్చి వదిలేయచ్చు మీరు. ఇప్పుడు మన స్టోర్లో తీసుకొచ్చి వదిలేస్తే పక్కనే వాకబుల్ 872 దగ్గర మన స్టోరు, అట్లాగే 873 దగ్గర మన డే కేర్ సెంటర్ ఉంటుంది. 872 అంటే పిల్లర్ నెంబర్, మెట్రో పిల్లర్ నెంబర్. పిల్లర్ నెంబర్ మూసాపేట్. ఓకేనా? సో నా ఫైనలీ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6,000 రూపీస్. ఓ అంటే వన్ ఆఫ్ ద వెరీ వెరీ చీపెస్ట్ రీజనబుల్ ప్రైస్ చీపెస్ట్ డాగ్ ఏదైతే ఉందో పమేరియనే ఉంటుంది. అది ఓకే. ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6,000. అమేజింగ్ గైస్. చలో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈ డాగ్ని చాలామంది ఎలా ఇంట్రో ఇస్తారంటే సైబీరియన్ నుంచి వచ్చింది, రష్యా, ఎక్కువ కోట్ ఉంటుంది ఇలా అంటారు. బట్ ఐ టెల్ దట్ ఇట్ ఈస్ మోస్ట్ హ్యూమన్ ఫ్రెండ్లీ డాగ్. బికాస్ అన్న నేను చాలా వీడియోస్ చూస్తుంటాను హస్కీవి, దే ఆర్ మోస్ట్ హ్యూమన్ ఫ్రెండ్లీ. అంటే అసలు అంటే ఒక పర్సన్ లేకపోతే వాళ్ళు అస్సలు ఉండలేరు అలా అనిపిస్తుంది నాకు. బికాస్ అండ్ దే ఆల్సో మేక్ సర్టన్ సౌండ్స్, అలా కడ్లింగ్ చేస్తూ ఉంటాయి, చాలా చాలా హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో టెల్ సంథింగ్ అబౌట్ దిస్ డాగ్స్. సైబీరియన్ హస్కీ ఎవరన్నా కొంచెం క్యూట్గా ఉండాలి, లుక్ బాగుండాలి, డిఫరెంట్గా ఉండాలి అని ప్లాన్ చేసే వాళ్ళకి డెఫినెట్గా గో ఫర్ సైబీరియన్ హస్కీ. ఓకే. సైబీరియన్ హస్కీలో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే. అది ఎవరికైనా సజెస్టబుల్. అంటే కొంతమంది ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే అరే నేను హస్కీ తీసుకున్నా దాన్ని 24 hours ఏసీలోనే ఉండాలి అన్న ఫీలింగ్లో ఉంటుంది. అంత అవసరం లేదు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అది ఆల్రెడీ మన ఇండియాలో బ్రీడ్ అయింది. ఓకే. ఫాదర్ మదర్ కూడా ఇండియాలో ఉండే, ఇండియన్ క్లైమేట్కి ఇండియన్ టెంపరేచర్కి అలవాటు అయిపోయి ఉన్నాయి. సో ఏంటి అని అంటే జస్ట్ ఇంట్లో ఉంటే చాలా. బయట సమ్మర్లో ఏంటి అంటే మార్చ్ నుంచి మే వరకు సమ్మర్లో బయట ఉండలేవు అవి. ఓకే. నార్మల్ టైంలో మీరు బయటన్నా ఉండొచ్చు. మీరు వాకింగ్ మరి ఏ టైంకి సజెస్ట్ చేస్తారు? మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ఈవినింగ్ ఏ డాగ్ అయినా సరే మనం 2 times మనం దాన్ని మార్నింగ్ ఈవినింగ్ వాక్ తీసుకెళ్తే సరిపోతుంది. సో ఆ టైమింగ్లో దానికి సమ్మర్లో అయినా సరే మార్నింగ్ ఈవినింగ్ వాక్ తీసుకెళ్ళచ్చు. ఓకే. ఇందుట్లో చెప్పండి. ఓకే. ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు అన్న లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ ఉన్నప్పుడు ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ ద హీట్ అనుకోండి, హౌ డూ యూ ఐడెంటిఫై? అంటే వాళ్ళు ఎట్లా అంటే అవి హీట్గా ఫీల్ అవుతున్నాయి అని అంటే వన్ థింగ్ ఏంటంటే కొంచెం రొప్పుతూ ఉంటాయి, నాలుక బయట పెట్టి అట్లా అని రొప్పటా ఉంటాం. కానీ కొంచెం అనీజీగా ఫీల్ అవటం, ఇటు అటు లెగిసి తిరగటం, ఒక దగ్గర పడుకొని ఉండకపోవటం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు దానికి ఒక కూల్ ప్లేస్ బెడ్రూమ్లో జస్ట్ టైల్స్ ఉంటాయి, అది కింద పడుకుంటే చల్లగానే ఉంటుంది, ఒక ఫ్యాన్ వేసేయండి. ఆర్ అదర్వైజ్ ఇంకా కొంచెం హీట్గా ఫీల్ అవుతుంది జస్ట్ 1 cooler, ఇట్లాంటివి సరిపోతాయి వాటికి. కంపల్సరీ 24 hours ఏసీలో ఉండాల్సిన పనేమీ లేదు. అండ్ ఈవెన్ హస్కీలో మనకి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెరైటీస్. అంటే ఒక పప్పీలో ఐస్, కలర్, ఇంకా హైట్, దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కదా. ఈవెన్ ఇయర్స్ అనుకుంటాను, ఇయర్స్ కూడా ఉంటాయి. ఇట్లా అంటే మనకి వీటిలో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి బ్లూ ఐస్, ఇంకొకటి ఏంటి అని అంటే ఆడ్ ఐస్ ఇన్ ద సెన్స్ ఒక బ్లూ ఐ ఉంటుంది, ఒకటి నార్మల్ ఐ ఉంటుంది, ఇంకోటి ఆంబర్ ఐస్, అది కొంచెం రెడ్డిష్ షేడ్, అవి ఆంబర్ ఐస్ అంటాము. అట్లాగే కలర్లోకి వచ్చేసరికి గ్రే అండ్ వైట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్ ఉంటుంది, కొన్ని ప్యూర్ వైట్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే రెగ్యులర్ అవైలబుల్ కలర్స్, రెగ్యులర్ కస్టమర్స్ అడిగేది ఏంటంటే గ్రే అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్. ఓకే, ఒకసారి నేను కూడా పట్టుకుంటాను, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. గ్రే అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, ఇవి కూడా టాప్ క్వాలిటీ. ఓకే, ఇవి ఒకసారి చూడండి మీరు, ఒకసారి రండి బ్రో, కొంచెం ఐస్ చూడండి ఒకసారి మీరు.
కంప్లీట్ బ్లూ ఐస్, రెండు కంప్లీట్ బ్లూ ఐస్. కోట్ కూడా వీటిల్లో మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, కోట్ చూడండి మీరు, ఫుల్ ఉల్లి కోట్ అంటాం అనమాట దీన్ని. బ్లూ ఐస్ ఉల్లి కోట్ పప్పి. దీంట్లో కూడా డిఫరెంట్ కోట్స్ ఉంటాయి. స్టాండర్డ్ కోటు, బుష్ కోటు, ఓకే, ఉల్లి కోటు. ఓకే. ఉల్లి కోట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం చూసాం కదా, అవును. ఈవెన్ మనం ఏం చేయవసరం, జస్ట్ ఫ్యాన్ గాలికి ఇట్లా హెయిర్ ఊగుతూ ఉంటాయి, ఫుల్ సిల్కీగా ఉంటాయి. కంప్లీట్ బ్లూ ఐస్, ఎస్, ఫుల్ ఉల్లి కోట్. ఇవి ఉల్లి కోట్ పప్పీస్. బట్ మన ఇండియాలో ఉల్లి కోట్ని అంత ప్రిఫర్ చేయదంటారు అన్న, బికాస్ ఎక్కువ కోట్ ఉంటుంది మన వెదర్కి. నిజంగానే మీరు చెప్పినట్టు ఆల్ దేర్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ థైలాండ్ కానీ మన ఇండియా కానీ, బట్ ఎక్కువ ఉల్లి కోట్ ఉంటే మళ్ళీ ఆ వెదర్కి మేబీ దే విల్ ఫీల్ మోర్ హీట్ కూడా అంటుంటారు. మరి ఇస్ ఇట్ ట్రూ? అంటే మీరు అడిగింది, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అది ఏంటి, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే, బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటే బయట కంట్రీస్కి మన కంట్రీస్కి కొంచెం టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఏంటి అని అంటే మనకి ఇక్కడ నుంచి పెరిగినాయి. ఓకే. సో మీకు కొంచెం కంఫర్ట్ ఉంది ఏమిటి, ఏం ప్రాబ్లం లేదు, బయటికి అలా చేస్తుంటే కొంచెం ఇచ్చింగ్ అయ్యి వస్తుంటాయి కదా, అందుకని ఒకటి ఏడాగైనా హైపర్ యాక్టివ్గా ఉంటాయి మన దగ్గర, కామ్ ఉండవు ఏమి. అవును, ఫుల్ యాక్టివ్గా ఉంటాయి, ఫుల్ హైపర్ ఉంటాయి. చూడండి. బట్ ఐ ఎంజాయ్ ఇట్, నాకు ఏం ప్రాబ్లం లేదు, చెప్పండి. సో బట్ అన్న దీని సో ఓకే ఎక్కువ కోట్ ఉంటుంది. లెట్స్ సే నేను ఒక ఉల్లి కోట్ తీసుకున్నాను అనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెయింటెనెన్స్ ఇన్ ఉల్లి కోట్ అండ్ స్టాండర్డ్ కోట్? స్టాండర్డ్ కోటు ఉల్లి కోటు డిఫరెన్స్ ఏంటి అని అంటే, కోట్ మనం మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. డేకి ఒకసారి అయినా లేదంటే ట్వైస్ ఏ డే, ఓకే, 2 రోజులకు ఒకసారి అయినా సరే కంపల్సరీ కోమ్ చేయాలి. కోమ్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి నాట్స్ పడవు, ఇంకోటి రెగ్యులర్గా కోమ్ చేయటం వల్ల మనకి దానికి ఏంటంటే దాని దగ్గర నుంచి స్మెల్ రాదు. కోమ్ చేయకపోతే ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది డాగ్ దగ్గర. కోమ్ చేయటం వల్ల ఒకటి దాని బాడీ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ర్యాషెస్ ఉన్నాయా, టిక్స్ ఉన్నాయా ఏంటి అనేది ఐడియా వస్తుంది, తెలుస్తుంది. ఓకేనా? ఓకే. ఇంకొకటి మనకి కోట్ నాట్స్ పడకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. ఉల్లి కోట్ అనేది కోమ్ చేయకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే స్టాండర్డ్ కోట్ అంటారా, 2 రోజులకు ఒకసారి చేసినా 3 రోజులకు ఒకసారి చేసినా దానికి ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని మెయింటెనెన్స్ కొంచెం హెయిర్ వల్లనే మెయింటెనెన్స్ ఉంటుంది, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కోట్ అండ్ ఉల్లి కోట్. దీని మరి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవ్వచ్చు పర్ మంత్? మెయింటెనెన్స్ కాస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే, హస్కీకి మనము నేను చూపించిన ఏ మీడియం బ్రీడ్ అయినా సరే మన దగ్గర నేను బెస్ట్ సజెస్ట్ చేసేది 2 to 4,000. ఓకే, ఇందాక 2 to 3,000 చెప్పా లాబ్రడార్కి, ఇప్పుడు దీనికి 2 to 4,000. డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ ఆల్సో, మనం ఏ క్వాలిటీ ఫుడ్ అయితే పెడుతున్నామో. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ గుడ్ హెల్త్, ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ కోట్ కానీ ఏదైనా కానీ మీకు కొంచెం ఎక్కువ పడుతుంది అంతే, ఇంకేం ప్రాబ్లం. ఇంకోటి ఏంటి అని అంటే, ఎవరికన్నా ఏదన్నా పప్పి ఉంది దానికి డైలీ మంత్లీ 2 times బాతింగ్, లేదు దాన్ని వాకింగ్ చేయించాలి, లేదు అని అంటే దాని ఫుడ్ అయినా చూసుకోవాలి, అట్లా కావాలి అన్నా సరే మనకి కుకట్పల్లి, మూసాపేట, మన కేపీహెచ్బి ఈ సరౌండింగ్లో డాగ్ వాకర్స్ కావాలన్నా సరే, లేదు అని అంటే దాని మెయింటెనెన్స్ చూసుకోవాలన్నా, మంత్లీ ఏదైనా సరే ఇవన్నీ మనం చూసుకోవాలన్నా సరే మన దగ్గర పర్సన్స్ ఉంటారు. దాని హెల్త్ రికార్డ్ మనం మెయింటైన్ చేస్తాం. అట్లాంటివి ఏమన్నా సరే మనం గైడ్ చేస్తాం. ఓకేనా? ఫైనలీ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ హస్కీ 25,000 రూపీస్. ఓకే. బ్లూ ఐస్ స్టాండర్డ్ కోట్ కానివ్వండి ఏదైనా సరే, డిపెండ్స్ ఆన్ కలర్, క్వాలిటీ. స్టార్టింగ్ ఫ్రమ్ 25,000. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ ఆఫ్ సైబీరియన్ హస్కీ. క్వాలిటీ చూస్తున్నారు కదా మీరు, ఫుల్ షో క్వాలిటీ. సో 25 ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ గైస్. దాట్స్ అబౌట్ సైబీరియన్ హస్కీ. ఇప్పుడు మన నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో జనరల్గా మీరు రాట్ వైలర్ని ఎప్పుడు యాక్షన్లో చూస్తుంటారు అనమాట, మూవీస్లో కానీ యూట్యూబ్లో కానీ ఇప్పుడు ఒక చిన్న పప్పీ సైజులో కూడా చూడండి. సో నా సంథింగ్ అబౌట్ రాట్ వైలర్ అండ్ వైజ్ ఇట్ అన్నది దీనికి ఒక నేమ్ ఉంది. ఇట్స్ వెరీ ఫెరోషియస్, చాలా డేంజరస్ డాగ్ అని అంటుంటారు. మరి ఏంటి రాట్ వైలర్ డాగ్ ఏంటి అని అంటే, మనము బై బర్త్ ఇటు కొంచెం అగ్రెషన్ ఉంటుంది. సో అట్లానే ఏం లేదు, దీన్ని ఫ్రెండ్లీగా ఉండదు, మనం పెంచుకోలేమా. కొంతమంది ఏంటంటే రాట్ వైలర్ని ఇష్టపడుతుంటారు, ఓకే, పెంచుకోవాలని చూస్తుంటారు. బట్ థింగ్ ఏంటంటే దీని అగ్రెషన్ చూసి భయపడి వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, వెదర్ ఇట్ మే బి రాట్ వైలర్, డాబర్మ్యాన్ ఆర్ జర్మన్ షెపర్డ్, మ్యాక్సిమం 3 ఒక గార్డింగ్కి సంబంధించిన డాగ్స్. సో వీటిని ఏంటి అంటే మనం ఫ్రెండ్లీగా కావాలన్నా పెంచుకోవచ్చు, గార్డింగ్గా కావాలన్నా పెంచుకోవచ్చు. ఇంకోటి మనతో ఫ్రెండ్లీగా ఉండి వేరే వాళ్ళతో గార్డింగ్ లాగా ఉండేలాగా కూడా పెంచుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. ఇప్పుడు మన దగ్గర పప్పి ఎవరైనా తీసుకుంటానికి వస్తే వాళ్ళ పర్పస్ అడుగుతాం మనం. పర్పస్ అడగటం వల్ల ఏంటి అని అంటే, రాట్ వైలర్ని కానీ ఇట్లా గార్డింగ్ డాగ్స్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మీ వర్కేజ్ ప్లాన్ చేస్తున్నారా, లేదు అని అంటే వేరే వాళ్ళు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలా, జస్ట్ దాన్ని చూసి భయపడితే చాలా, లేదంటే అగ్రెషన్గా బిహేవ్ చేయాలి. అగ్రెషన్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే, ఈ డాగ్స్ చేసే పని ఏంటి అని అంటే, 1 డాగ్ 2 డాగ్స్ 3 డాగ్స్ 4 డాగ్స్ 5 డాగ్స్ 6 డాగ్స్ 7 డాగ్స్ 8 డాగ్స్ 9 డాగ్స్ 10 డాగ్స్ 11 డాగ్స్ 12 డాగ్స్ 13 డాగ్స్ 14 డాగ్స్ 15 డాగ్స్ 16 డాగ్స్ 17 డాగ్స్ 18 డాగ్స్ 19 డాగ్స్ 20 డాగ్స్ 21 డాగ్స్ 22 డాగ్స్ 23 డాగ్స్ 24 డాగ్స్ 25 డాగ్స్ 26 డాగ్స్ 27 డాగ్స్ 28 డాగ్స్ 29 డాగ్స్ 30 డాగ్స్ 31 డాగ్స్ 32 డాగ్స్ 33 డాగ్స్ 34 డాగ్స్ 35 డాగ్స్ 36 డాగ్స్ 37 డాగ్స్ 38 డాగ్స్ 39 డాగ్స్ 40 డాగ్స్ 41 డాగ్స్ 42 డాగ్స్ 43 డాగ్స్ 44 డాగ్స్ 45 డాగ్స్ 46 డాగ్స్ 47 డాగ్స్ 48 డాగ్స్ 49 డా
అవి ఎవరైనా వస్తే అరిస్తే చాలు, ఏదో పట్టి వెళ్ళి పీకేసి చంపేయాలన్న ఫీలింగ్ ఏం అవసరం లేదు ఎవరికి. జస్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు ఈ డాగ్స్ బార్కింగ్ లౌడ్ వాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం అరిచింది అని అనుకోండి, ఆ అగ్రెషన్ బిహేవియర్ వల్ల మనకు అర్థమైపోతుంది ఆ వాయిస్లో ఎవరో వచ్చారు సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి. సో అట్లాంటి మనం ఎట్లా బిహేవ్ చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి అనేది మనం గైడ్ చేస్తాం. బేసిక్లీ మీ బౌండరీ మాత్రం సేఫ్ ఉంటుంది, ఎస్పెషలీ ఇఫ్ యూ లివింగ్ ఇన్ ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడు ఏంటంటే చాలామంది సిటీ అవుట్స్కట్స్లో కూడా వాళ్ళు హౌసెస్ బిల్డ్ చేస్తున్నారు ఇండిపెండెంట్ హౌస్. అక్కడ ఏంటంటే రోడ్స్ సరిగ్గా ఉండవు, కమ్యూనికేషన్ తక్కువ. సో అలాంటి ప్లేసెస్లో బెస్ట్ ఐ ఫీల్ ఇలాంటి డాగ్స్. బెస్ట్ డాగ్ రాట్ వైలర్ ఏంటి అని అంటే వాళ్ళకి చూడంగానే భయపడతారు, అరే బాబు వీళ్ళ ఇంట్లో రాట్ వైలర్ ఉంది మనం వెళ్ళొద్దురా అని. సో అట్లాంటి వాళ్ళకి కానివ్వండి, ఫ్రెండ్లీగా పెంచుకునే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే బెస్ట్ డాగ్ అనేది చెప్పారు. మీరు బయట జస్ట్ ఒక బోర్డు మీద జనరల్గా మీరు చూస్తుంటారు కదా, జర్మన్ గార్డింగ్ లేదంటే రాట్ వీలర్ గార్డింగ్ అని పెట్టండి, అసలు అక్కడ థీవ్స్ కానీ ఎవరు కానీ మీ జోలి కూడా రారు అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ గార్డ్ ఫ్రెండ్లీ డాగ్. కానీ అన్న చెప్పినట్టు ఇట్ ఆల్సో కెన్ బి కంపానియన్. సో టూ వేగా యూ కెన్ హ్యావ్ దిస్ పప్పీ. అన్న దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ దీనికి ఓన్లీ మనము హోమ్ ఫుడ్ కాకుండా డాగ్ ఫుడ్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి అని అంటే హెయిర్ ఎక్కువ ఉండదు. రాట్ వైలర్ ఏంటి అని అంటే షెడ్డింగ్ ఎక్కువ ఉండదు, హెయిర్ ఎక్కువ ఉండదు. ఓకే. సో మనం దాన్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకుంటా 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి, 10 డేస్కి 15 డేస్కి ఒకసారి బాగా చేయించుకుంటాము. ఆ మెయింటెనెన్స్ చూసుకున్నామని అంటే అట్లా 3,000 to 4,000 ఓకే మెయింటెనెన్స్ అవుతుంది. లేదు హోమ్ ఫుడ్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారా, హోమ్ ఫుడ్ అలవాటు చేసుకుంటే ఏంటి అని అంటే చేసుకోవచ్చు, బట్ ఏంటంటే దానికి పడచ్చు పడకపోవచ్చు. హోమ్ ఫుడ్లో కూడా పాలు, పెరుగు, మజ్జిగ అవాయిడ్ చేయండి. కానీ ఒక డౌట్ నాకు ఇక్కడ, ఎందుకంటే లార్జ్ బ్రీడ్స్ కదా ఇవి, లైక్ దే ఎగ్జూడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, వాళ్ళు చాలా తిరుగుతూ ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళకి హై ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఓన్లీ డాగ్ ఫుడ్తో హై ప్రోటీన్ దొరుకుతుందా? ఎగ్జాక్ట్లీ, నేను స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకున్నాం మినీ, మీడియం, మ్యాక్సీ, చైన్. ఆ బ్రీడ్కి సంబంధించిన ఫుడ్స్, ఆ బ్రీడ్కి సంబంధించిన హై ప్రోటీన్ ఆ ఫుడ్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో మనము ఏ బ్రీడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఆ బ్రీడ్కి సంబంధించిన ఫుడ్ తీసుకుంటే దాని ప్రోటీన్ లెవెల్స్ దాంట్లో ఉంటాయి. ఓకే. అంటే అదే నా డౌట్ ఉండే యాక్చువల్లీ. ఐ థాట్ లైక్ మన ఇంటి నుంచి కూడా ఆ గుడ్లు కానీ చికెన్ కూడా స్పెసిఫిక్లీ లైక్ హ్యూజ్ ఒక కైండ్ ఆఫ్ పోర్షన్ వాళ్ళకి ఎవ్రీ ఆఫ్టర్నూన్ పెట్టేయాలి అని అనిపిస్తుంది నాకు. అట్లా ఏం అవసరం. నా సజెషన్ ఏంటి అని అంటే ఇంట్లో మనం హోమ్ ఫుడ్ మీరు ఉంటారు, ఇప్పుడు సపోజ్ కొంతమంది పెరుగన్నం పెడతారు, కొంతమంది ఏంటంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ పెడతారు, కొంతమంది ఎగ్స్ పెడతారు, కొంతమంది బాయిల్డ్ చికెన్స్ పెడుతుంటారు. కంపేర్ చేయండి ఒకసారి మీరు. ఒక 1 month డాగ్ ఫుడ్ పెట్టి చూడండి, ఒక 1 month మీరు చెప్పిన ఫుడ్ పెట్టి చూడండి. ఓకే. ఆ 1 monthలో మీకు ఏంటి అని అంటే పప్పీ ఏది పెడితే యాక్టివ్గా ఉంది, ఏది పెడితే హెల్తీగా ఉంది, ఏది పెడితే హెల్త్ ఇష్యూస్ రాకుండా, కోటు, స్కిన్ హెల్త్ ఇష్యూస్, డాగ్ దగ్గర నుంచి పాటీ వెళ్ళినా స్మెల్ రాకుండా ఉంది అనే మీరు కంపేర్ చేసుకున్నారంటే ఆబ్వియస్గా విల్ గో ఫర్ డాగ్ ఫుడ్. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. డాగ్ ఫుడ్ మనం అంత ఈజీగా దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ దాంట్లో ఉన్న క్వాలిటీస్ కానీ ఏంటి అని అంటే మనం ఇంట్లో మనం పెట్టే ఫుడ్ మనకు అయ్యే టైము, మనకు అయ్యే ఖర్చు కంపేర్ చేసుకోరు ఎవరు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏంది దానికి రైస్ పెట్టాలి, బాయిల్డ్ వెజిటేబుల్స్ కొనాలి, చేయాలి, బౌల్స్ క్లీన్ చేయాలి, ఇవన్నీ టైము, దానికి పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఆ కంపారిజన్ మనకు వచ్చేసరికి దీనికి దానికి ఈక్వల్గానే ఉంటుంది. కాస్ట్ కూడా సమ్టైమ్స్ ఇంటి ఫుడ్కి ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా అట్లానే ఉంటుంది. సో బెటర్ ఎందుకు అనవసరంగా బెటర్ గో ఫర్ డాగ్ ఫుడ్. డాగ్ ఫుడ్ పెట్టుకుంటే పప్పీస్. అండ్ దేర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. అంటే వాళ్ళు హూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ ఫుడ్ వాళ్ళు చాలా క్యాల్కులేటివ్గా ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఉంటారు దాంట్లో. సో దే నో ఎగ్జాక్ట్లీ ఆ పప్పీకి ఏ ఫుడ్ కావాలి. ఎనీవేస్ గైజ్, అన్న ఐ వాంట్ టు నో ద ప్రైస్ ఆల్సో. కొంచెం ఈ పప్పీ గురించి ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు చెప్పండి మీరు. ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకే సజెస్ట్. ఓకే. అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ అంటే ఈవెన్ దో ఈ ఫ్రెండ్లీ డాగ్ ఉన్నా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా కొంచెం భయపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ ఒక డాగ్ కాదు ఇది. బెటర్ గో ఫర్ ఇండివిజువల్ కానీ ఫామ్ హౌస్లు కానీ ఎవరైనా గార్డింగ్ కావాలనుకుంటే గో ఫర్ రాట్ వైలర్. ఒకసారి ముందు నుంచి కూడా చూపెడతాను. ప్రైస్ కూడా చెప్పండి అన్న. ఇది దీని ఏజ్ వచ్చేసి 40 days పప్పి. ఓకే. ఫుల్ బాడీ మీద ఈ హెడ్ మీద రింకిల్స్ చూడండి, ఈ సైడ్ ఇట్లా పాస్ సైజ్ చూడండి. 40 daysలోనే సేఫ్ కొంచెం ఐ ఫీల్. ఇది ప్రైస్ మనం స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర 20,000 నుంచి స్టార్టింగ్. 20,000 రూపీస్. సో యా గైస్, 20,000లో మీకు బెస్ట్ ప్రొటెక్షన్ ఇన్ ద వరల్డ్ దొరుకుతుంది అనమాట. అండ్ దాట్స్ అబౌట్ రాట్ వైలర్. ఇప్పుడు మన నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం.
రాట్ వైలర్ నుంచి ఇంకో గార్డింగ్ డాగ్కి మనం జంప్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డింగ్ డాగ్స్ అని చెప్పుకోవచ్చు, మోస్ట్ కామన్ గార్డింగ్ డాగ్ కూడా చెప్పుకోవచ్చు. బికాస్ మన ఆర్మ్ సర్వీసెస్ నుంచి పోలీస్ దగ్గర చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు కూడా మన ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో యూజ్ చేసే డాగ్ జర్మన్ షెపర్డ్. అండ్ వై ఇస్ ఇట్ అన్నా దట్ కంపేర్ టు అదర్ గార్డింగ్ డాగ్స్, వై ఇస్ ఇట్ దట్ జర్మన్ షెపర్డ్ ఇంత ఫేమస్ అయింది అండ్ వై లాట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిఫర్ దిస్ డాగ్? ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ డాగ్. ఓకే. ఒకటి ఏంటి అని అంటే మనం ఏది చెప్పినా తొందరగా అలవాటు చేసుకుంటాం, తొందరగా గ్రాప్ చేసుకుంటాం. ట్రైనింగ్ కూడా ఈజీ కదా వీళ్ళకి? వీటికి ట్రైనింగ్ కూడా చాలా ఈజీ. ఇంకోటి ఏంటి అని అంటే ఈ డాగ్ మనం గార్డింగ్ డాగ్స్లోకి వెళ్తే ఈ డాగ్ మనం ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. వెదర్ ఇట్ మే బి అపార్ట్మెంట్లో కూడా కొన్ని వాళ్ళు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఏంటి అని అంటే అపార్ట్మెంట్ ఫ్రెండ్లీగా పెంచుకోవాలంటే అందరితో అలవాటు చేసుకుంటారు. సో మనం అగ్రెసివ్ కావాలంటే అగ్రెసివ్గా పెంచుకోవచ్చు, ఫ్రెండ్లీ కావాలంటే ఫ్రెండ్లీగా పెంచుకోవచ్చు. ఓకే. సో మీరు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ఈజీ టు మోల్డ్. ఈజీ టు మౌల్డ్. మనం చిన్నప్పటి నుంచి మనం ఎట్లా పెంచుకుంటామో అట్లానే పెరుగుతుంది. మనం గార్డింగ్గా పెంచుకోవాలి అని అంటే కనుక డిఫరెంట్గా దూరంగా పెట్టాలి, అందరికీ దూరంగా ఉంచాలి. లేదు అని అంటే కనుక మనం అందరితో ఫ్రెండ్లీగా కావాలంటే ఫ్రెండ్లీగా పెంచుకోవచ్చు, అగ్రెషన్గా కావాలంటే అందరికీ దూరంగా పెట్టి పెంచుకోవాలి. ఓకే. అండ్ దీని పర్సనాలిటీ గురించి కొంచెం డౌట్స్ ఉన్నాయి. లైక్ ఇస్ ఇట్ ఫ్రెండ్లీ విత్ చిల్డ్రన్? డెఫినెట్లీ. చిల్డ్రన్ని మనం చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో ఒక పెట్ పెరిగింది అని అంటే వెదర్ ఇట్ మే బీ మీరు పమేరియన్ అవనివ్వండి, సిజ్జు అవనివ్వండి, ఏదైనా సరే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుందే కానీ వాళ్ళ అగ్రెషన్ చూపించడం అంటూ ఏముండదు. వాళ్ళకి అగ్రెషన్ తెలియదు యాక్చువల్గా మనం చెప్పాలంటే. అప్ టు 4 to 5 months వరకు దానికి అగ్రెషన్ అంటే ఏమీ తెలియదు. ఆడుకుంటంలో దాన్ని ఆనుకునేది ఏమన్నా మనం లాక్కున్నా చేసినా ఇరిటేషన్ చూపిస్తుంది కానీ అగ్రెషన్గా వెళ్ళిపోయి కొరికేయటం చేయటం కావాలంటే ఇంటెన్షనల్గా చేయటం వాటికి తెలియవు. ఇంకా అంటే నేను చిల్డ్రన్ అనేది ఓన్లీ మన చిల్డ్రన్ కాదన్న, రిలేటివ్స్ నుంచి వచ్చేటప్పుడు రిలేటివ్స్ వాళ్ళ చిల్డ్రన్ ఉంటారు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఇది బాగా చేస్తుంది కదా, దాంతో భయపడతారు. బట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హార్మ్ దెమ్ ఇన్ ఎనీ వే? హార్మ్ దెమ్ ఇన్ ద సెన్స్ అంటే నేను ఇందాక చెప్పాను చూసారా మీకు, మనము ఒకటి ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారు అది మనం పెంచుకునే దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గార్డింగ్గా పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు ఆబ్వియస్గా దీన్ని దూరం పెట్టాలి. లేదంటే వాళ్ళకి మీరు గార్డింగ్ పర్పస్ ఏంది మీరు పెంచుకున్నది? గార్డింగ్ ఎవరెవరు కొత్త వాళ్ళు వచ్చినా చూడాలి, అరవాలి. అవును, ఆ పర్పస్లో మీరు పెంచుకున్నారు. అవునా? అట్లాంటప్పుడు కొత్త వాళ్ళు వస్తే మన అరుస్తుంది వాళ్ళ మీదకి వెళ్తుంది అని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి మనం కొంచెం అవాయిడ్ చేయాలి. బేసిక్లీ అన్న చెప్తుంది ఏంటంటే మన పర్పస్ క్లియర్గా ఉండాలి. మనం డాగ్ దేనికి తీసుకుంటున్నాం, ఇజ్ ఇట్ కంపానియన్షిప్, గార్డింగ్ అనేది మన మైండ్లో మనకు క్లియర్ ఉందనుకోండి ప్రాబ్లమ్స్ రావు. అన్న దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మరి? జర్మన్ షెపర్డ్లో కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే స్టాండర్డ్ కోట్ ఉంటుంది, బుష్ కోట్ ఉంటుంది, లాంగ్ కోట్ ఉంటుంది. ఓకే. ఈ పప్పి వచ్చేసి మనకి ఇది చూడొచ్చు మీరు, ఇది ఫుల్ లాంగ్ కోట్. హెడ్ సైజ్ చూడండి, ఇది ఫుల్ లాంగ్ కోటు, హెవీ క్వాలిటీ పప్పి. ఓకేనా? ఇది మనకి బుష్ కోట్ పప్పి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను ఇట్లా చూడండి ఒకసారి. దీనికి వచ్చేసి ఫుల్ కోట్ ఉంది, దీనికి వచ్చేసి మీడియం కోట్ ఉంది. ఓకేనా? ఓకే. ఇవి మనకి డిఫరెంట్ స్టాండర్డ్. అంటే కొంతమంది ఏమంటారంటే నాకు గార్డింగ్ కావాలి బట్ ఐ వాంట్ సింగిల్ స్టాండర్డ్ కోట్. కొంతమంది ఏమంటారంటే నా లుక్ బాగుండాలి లాంగ్ కోట్కున్న లుక్ నార్మల్గా స్టాండర్డ్ కోట్ కానీ బుష్ కోట్ కానీ ఉండదు. ఎందుకంటే హెయిర్ వల్ల దానికి వచ్చే హెయిర్ వల్ల కానీ ఉండే ఆ లుక్ వల్ల కానీ కొంచెం గంభీరంగా కనపడుతుంది. సో బెటర్ గో ఫర్ లాంగ్ కోట్. ఎక్కువ భయం అవుతుంది మనకి, ఇంకా ఎక్కువ భయం అవుతుంది. సో యా గైస్, అండ్ ఆల్సో దీంట్లో ఉన్న ఫుడ్ ఒకటి ఏంటంటే మీరు జైంట్ అన్నారు కదా, సో లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఆల్సో క్వాంటిటీ ఎంత ఇవ్వాలి యాక్చువల్లీ వీరికి? ఇఫ్ దే పుట్ ద క్వాంటిటీ అప్పుడు డాగ్ టు డాగ్ డిపెండ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక జైంట్ బ్రీడ్ని తీసుకున్నాం, జైంట్ బ్రీడ్కి ఆ ప్యాకేజ్ మీద ఏ ఫుడ్ మీద అయినా సరే ఏ క్వాంటిటీ ఎంత ఇవ్వాలని క్లియర్గా రాసి ఉంటుంది. ఓకే. అది కాకపోయినా సరే ఇప్పుడు మీరు సపోజ్ ఇంత క్వాంటిటీ పెట్టారు దానికి, ఇమీడియట్గా తినేసింది, మళ్ళీ ఫుడ్ కోసం చూస్తుంది అని అంటే నెక్స్ట్ మీల్లో ఇంక్రీజ్ చేయాలి. అర్థమవుతుందా? ఆ ఇంక్రీజ్ చేసిన క్వాంటిటీ కూడా సరిపోవట్లేదు, ఇంకా నెక్స్ట్ మీల్లో థర్డ్ మీల్లో ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అది వదిలేస్తుంది అని అనిపించింది అనుకోండి, దానికి తగ్గట్టు మనం చూసుకొని పెట్టుకోవాలి. అంతేగాని మెజర్మెంట్ 100 grams 250 grams డాగ్స్ టు డాగ్స్ డిఫర్ ఉంటుంది, అది వ్యారీ ఉంటుంది. కొన్ని డాగ్స్ ఎక్కువ తింటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ ఫుడ్ మీద కంపల్సరీగా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఏ డాగ్కి ఏజ్ని బట్టి ఎంత క్వాంటిటీ పెట్టాలి అకార్డింగ్ టు ద బ్రీడ్స్, అంతే. ఆ బ్రీడ్ని బట్టి ఏజ్ని బట్టి క్లియర్గా మెన్షన్ ఉంటుంది అనమాట. ఫైనలీ ప్రైస్ అన్న
జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి మనకి 17,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, సో గైస్ దాట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్. ఇప్పుడు మన ఫైనల్ పప్పికి వెళ్ళిపోతాం. ఇట్స్ టైమ్ ఫర్ వ్యూవర్స్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న గణేష్ 69 M6J. అన్న జస్ట్ టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ ఎవ్రీ షాప్ యూ గో ఫర్ సమ్మర్ కేర్. కొంచెం డీయాక్టివ్ అవుతూ ఉంటాయి, సో ఏం చేయాలని తెలుసుకుని చెప్పించు. సమ్మర్లో డాగ్ ఏంటి అని అంటే యాక్చువల్లీ డ్రై ఫుడ్ పెట్టకూడదు. డ్రై ఫుడ్ పెట్టినా దానికి కొంచెం లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఓకే, వెట్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి, అట్లాగే లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. లిక్విడ్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే డాగ్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, అదర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దానికి బటర్ మిల్క్ కానీ, లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ, లేదంటే వాటర్ కంటెంట్ కానీ. ఓకే, ఇంకోటి మీరు పెట్టే రెగ్యులర్ ఫుడ్ ఉంటుంది కదా, దానిలో గ్రేవీస్ ఉంటాయి, వెట్ ఫుడ్ ఉంటుంది. ఓకే, అది కొంచెం యాడ్ చేసి పెడితే ఏమవుతుందంటే దానికి కూడా కొంచెం తినబుద్ధి అవుతుంది. సో బెటర్ ఏదైనా సరే సమ్మర్లో డ్రై కాకుండా వెట్ ఫుడ్ కొంచెం ఎక్కువ ఇస్తూ ఉండాలి. అప్పుడు యాక్టివ్గా ఉంటాయి, డిహైడ్రేట్ అవ్వకుండా కొంచెం యాక్టివ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న శ్రవణ్ కుమార్. అన్న జర్మన్ షెపర్డ్ బ్లాక్ కలర్లో ఉంటుందా? ఉంటే డీటెయిల్స్ ప్రైస్ మీ నెక్స్ట్ వీడియోలో కొంచెం అడగండి. ఉంటుంది. జర్మన్ షెపర్డ్స్ ఇదివరకు బ్లాక్లో ఉండేవి కాదు, కానీ ఇప్పుడు అవైలబిలిటీ అవైలబుల్ ఉంటున్నాయి. బట్ మీరు కంపేర్ చేసుకుంటే బ్లాక్ కలర్లో ఉన్న క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, అదే కానీ మనకి రెగ్యులర్ కలర్ ఉంటుంది చూసారా, బ్లాక్ అండ్ ట్యాన్, ఆ కలర్ వచ్చేసి హెవీ సైజ్ ఉంటుంది. అవును, బ్లాక్ కలర్లో మనకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ రావాలి అని అంటే ఇట్స్ హ్యూజ్ అనమాట, ఎక్కువ ఉంటుంది, ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. ఉంటాయి అవైలబుల్, ఉండవు అని చెప్పట్లా. బట్ దానికి క్వాలిటీ కంపేర్ చేసుకుంటే లుక్ పరంగా చూసినా క్వాలిటీ పరంగా చూసినా మనకు బ్లాక్ అండ్ ట్యానే బాగుంటుంది. ఓకే, బట్ అవైలబుల్ మనకి ఉంటాయి అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే ఒక 2 days 3 days టైం పడుతుంది తెప్పించాలన్నా సరే. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అన్న పి చరణ్. అన్న కెన్ వి ఫీడ్ రాయల్ కెనన్ ఫర్ షిట్జు పప్పీ వితౌట్ సోకింగ్ ఇన్ వాటర్ ఫర్ 3 months పప్పీ? 3 months పప్పీకి మనం స్లోగా కన్వర్ట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లం అవుతుంది లేదు అని అంటే అది వెట్ ఫుడ్ తినట్లేదు, సోక్ చేసి పెడుతున్నాము, అది తినట్లేదు అనిపిస్తే మీరు ఏం చేయాలంటే స్లోగా కన్వర్ట్ చేయాలి. కన్వర్షన్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసి పెడుతున్నారు మీరు, సోక్ చేసి పెడుతుంటే సరిగ్గా తినట్లేదు. నెక్స్ట్ టైం దానికి ఏం చేయాలంటే హాఫ్ సోక్ చేయాలి. ఇట్లా ఇప్పుడు మనం నానబెడితే ఒక 1/2 hour నానుతుంది ఆ ఫుడ్, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 15 minutes నానబెట్టాలి. దానికి ఏమవుతుంది, హాఫ్ సోక్ అవుతుంది, హాఫ్ అవ్వదు. అట్లా స్లోగా నెక్స్ట్ టైం ఏం చేయాలి, ఇంకొక డే ఏం చేయాలి, కొంచెం ఒక 15% 25% సోక్ చేయడం, స్లోగా 3 days 4 days డ్రై ఫుడ్ కన్వర్ట్ చేయాలి. లేదు అస్సలు తినట్లేదు అని అంటారా, స్టార్టింగ్ ఒక 3-4 days మనం ఏం చేయాలంటే ఓన్లీ ఒక 5 pellets 10 pellets ఒక 2-3 hours డ్యూరేషన్కి 5-10 pellets అట్లా స్లోగా యాడ్ చేసి అలవాటు చేయాలి. సడన్గా పెడితే ఏమవుతుంది అంటే దాని డైజెషన్ అయితే వెల్ అండ్ గుడ్. కొన్ని నాటికి కొంచెం డైజెషన్ సెన్సిటివ్ ఉంటే అవ్వకపోతే లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్లోగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. ఫైనలీ ఫోర్త్ క్వశ్చన్ వేణుగోపాల్ 8163. అన్న బాక్సర్స్ పప్పీస్ కావాలి, అవైలబుల్ ఉన్నాయా? కొంచెం ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. బట్ కొంచెం 1 or 2 days టైం పడుతుంది వాళ్ళకి తెప్పడానికి. బాక్సర్ పప్పీసెస్ ఈ రోజుల్లో ఏంటంటే ఇదివరకు బాగా అవైలబుల్ ఉన్నాయి, ఈ రోజుల్లో బాక్సర్స్ ఎవరు ప్రిఫర్ చేయట్లా. ఓకే, సో అందుకని అవైలబిలిటీ కొంచెం తగ్గినాయి అనమాట. దొరుకుతాయి, 1 or 2 days టైం పడుతుంది. జస్ట్ కింద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి, యూ కెన్ టాక్ టు హిమ్. అండ్ డెఫినెట్లీ మీకు ఏ పప్పీ కావాలన్నా, బాక్సరే కాదు, మీకు ఎలాంటి బ్రీడ్ కావాలన్నా మనకి విఆర్ పెట్స్ అండ్ కెనల్స్లో దొరుకుతుంది అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ యూవర్స్ క్వశ్చన్. ఇప్పుడు మనం పప్పీస్కి వెళ్ళిపోతాం. సో చూసుకోవచ్చు, ఫైనలీ మోస్ట్ పాపులర్ మోస్ట్ ట్రెండింగ్ డాగ్ వచ్చేసింది షిట్జు. అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంతా ఫేమస్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు. సో లైక్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఫేమస్. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు నో, అసలు దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయన్న షిట్జులో? అంటే కలర్ పర్టికులర్ చెప్పండి, ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ చెప్పండి. యా, షిట్జూస్లో మనకి మార్కింగ్స్ ఉంటాయి. ఇట్లా అంటే ఇప్పుడు నేను మీకు ఒక 3 to 4 పప్పీస్ చూపిస్తాను. ఆ 3 to 4 పప్పీస్లో కూడా కొన్ని డిఫరెంట్ మార్కింగ్. ఇప్పుడు నా చేతిలో 2 ఉన్నాయి, ఇప్పుడు నా చేతిలో 2 చూడండి మీరు. ఓకే, మార్కింగ్ 2 డిఫరెంట్ ఉన్నాయా? సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వీ కెన్ సీ ఇట్, బట్ మీరు ఇంకా ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి డార్క్ ప్యాచ్ ఉంది, వైట్ ప్యాచ్ ఉంది, మళ్ళీ డార్క్ వైట్. ఓకే, సో ఇది వచ్చేసి దీనికి ఏం లేదు, వైట్ కంప్లీట్ డార్క్. ఇట్లా డిఫరెంట్ ప్యాచెస్ ఉంటాయి. బట్ ఆ డిఫరెన్స్ వల్ల వాట్ ఈస్ ద డిఫరెన్స్? అట్లా ఏం లేదు. షిట్జు ఏదైనా మనకి మంచి జెన్యున్ బ్రీడ్ ఒరిజినల్ క్వాలిటీ కావాలి అని అంటే కనుక ఒకసారి చూడండి మీరు, హెడ్ నోస్ ఒకటే లైన్లో ఉండాలి. ఇది ఒక ప్యూర్ బ్రీడ్ అండ్ క్రాస్ బ్రీడ్. ప్యూర్ బ్రీడ్కి క్రాస్ బ్రీడ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే హెడ్ నోస్ ఒకటే లైన్లో ఉండాలి. ఇంకోటి ఈ ఫర్ ఉంది చూసారా, హెవీగా ఉండాలి బాగా. ఈ ఫర్ ఉంది చూసారా, హెవీగా ఉండాలి, సిల్కీగా ఉండాలి. ఇది చూడండి, మనం పట్టుకొని చూడవసరం లేదు, మీరు జస్ట్ మనం
ఓకే. అట్లా అన్నా సరే ఫర్ ఎంత హెవీగా ఉన్నది అనేది మీకు అర్థమైపోతుంది. ఇందులో మీకు డిఫరెంట్ చెప్పాను కదా, ఒకసారి చూడండి మార్కింగ్స్ అయినది. ఇది చూడండి కలర్ వెనక్కి డిఫరెన్స్. తిప్పండి. ఓకే. అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఎన్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ జాతర ఎప్పుడు ఉంటుంది 365 days. నేను మీకు చెప్పినట్టుగా ఒకసారి సిడ్యూస్లో కూడా అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర, అన్ని డిఫరెంట్ మార్కింగ్స్. కానీ హెడ్ నోస్ మీరు దేన్ని కంపేర్ చేసుకున్నా సరే ఒకసారి ర్యాండమ్గా మీరు ఒకసారి చూడండి, దీన్ని చూపించి. మీరు బేసిక్గా కొంచెం డిఫరెన్స్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అన్న? లైక్ ఏజ్ ఎంత అన్న వీటి? ఇప్పుడు ఈ పప్పీస్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 42 days. ఇది 42 days. ఓకే. ఓకే. ఈ పప్పీస్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 48 days. 48 days. ఓకే. సో సిడ్జు టాయ్ బ్రీడ్ కాబట్టి దాని మ్యాక్సిమం వెయిట్ విల్ బి 6 to 8 kilos వరకు అవుతాయి. ఓకే. సో ఒక 10 days 15 days 20 days ఏజ్ డిఫరెన్స్ ఉన్నా మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. ఓకే. అట్లా అనమాట. ఇదేంటంటే మోస్ట్ ఎఫెక్షనేట్ డాగ్, ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఈజీ టు క్యారీ. ఓకేనా. ఓకే. ఇంకోటి అందుకే ఎవరైనా సరే ఈ రోజుల్లో ఎవరైనా సరే సిజ్జు అని ఎందుకు అంటున్నారంటే ఇంట్లో మనకి ఎవరైనా పేరెంట్స్ కానీ లేదు అని అంటే వైఫ్ లోన్లీగా ఉంటుంది, మనం జాబ్కి వెళ్ళిపోతున్నాం బిజినెస్ వెళ్ళిపోతున్నాం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా. అట్లాంటి వాళ్ళకి బెస్ట్ డాగ్ ఏంటి అని అంటే నా సజెషన్ సిజ్జు. బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు మెయింటైన్, ఎక్కువ వర్క్ కూడా ఉండదు మెయింటెనెన్స్. ఇంకోటి ఏంటి అని అంటే అది చేసే పనుల వల్ల మనం ఎంగేజ్ అవుతాం, దానికి టైం టు టైం ఇవ్వాలి. లేదు అని అంటే అది వచ్చి మనం అడుగుతుంటుంది మనతో పాటే. ఎట్లా అంటే వేరే ఒక డాగ్ ఉంది అన్న ఫీలింగ్ ఉండదు ఎవరికి. ఇంట్లో చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, ఇప్పుడు మనం ఉన్నాము, మా పిల్లలతో ఆడుకోవాలి తిరగాలి చేయాలి అని చెప్పి మా పేరెంట్స్కి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక సిజ్జు కొనిపెట్టి వాళ్ళకి ఇచ్చామనుకోండి, అది మోస్ట్ అఫెక్షనేట్ డాగ్. మనతోనే తిరుగుతుంది, మనతోనే తింటుంది, మనతోనే పడుకుంటుంది. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? సిజ్జు మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ అంటే సిజ్జుకి ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఫర్ ఒకటి ఉంటుంది. ఓకే. గ్రూమింగ్ మనం ఒకటి మంత్లీ ఒకసారి బేసిక్ గ్రూమింగ్ అనేది చేయించుకోవాలి. బేసిక్ గ్రూమింగ్ దట్ మనం ఇంట్లోనే చేయొచ్చా లేదంటే షాప్ ఇంట్లో అయినా చూసుకోవచ్చు. లేదు అని అంటే వాళ్ళకి ఐడెంటిఫై రావట్లేదు అని అంటే మన దగ్గరకు ఒకసారి స్టోర్కి వచ్చారంటే దానికి ఎట్లా బాత్ చేయించాలి, ఎట్లా నెయిల్ క్లిప్పింగ్ చేసుకోవాలి, ఫేస్ అదంతా ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది మనం చూపిస్తాం. ఓకే. బేసిక్ గ్రూమింగ్ ఉంటుంది. ఆ బేసిక్ గ్రూమింగ్ 2 monthsకి ఒకసారి అయినా చేయించుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. మనం రెగ్యులర్గా కోమ్ చేసి పప్పిని మంచిగా చూసుకుంటున్నాం అని అంటే మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఏముండదు. 2 monthsకి ఒకసారి వెళ్ళాలి. జస్ట్ ఫేస్ దగ్గర, ఐస్ దగ్గర, ప్రైవేట్ పార్ట్ దగ్గర, ఆ పార్ట్ దగ్గర హెయిర్ కట్ చేయించుకుంటే దానికి సరిపోతుంది. చాలా మంది ఆ నెయిల్ కటింగ్కే భయపడుతుంటారు అన్న పప్పీస్కి, అంటే కరెక్ట్గా చేసి. నెయిల్ క్లిప్పింగ్ ఏంటి అని అంటే అది మనము చేయడం రాలేదని అంటే కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనమైనా అంతే కదా, అప్పుడు మనము నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు చిగురు కట్ అయింది అని అనుకోండి, బ్లీడింగ్ వస్తుంటాయి కదా. వీటికి కూడా అంతే. వీటికి ఏంది అని అంటే ప్రెషర్ కింద పడుతుంది, నడిచేటప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. కరెక్ట్. ఆ ప్రెషర్ కింద పడటం వల్ల బ్లీడింగ్ ఎక్కువసేపు అవుతుంది. సో తెలియకుండా నెయిల్ క్లిప్పింగ్ ఎవరు ఇంట్లో చేయరు. సో బెటర్ గో ఫర్ గ్రూమింగ్ సెంటర్స్ ఆర్ ఫర్ వెటర్నరీ డాక్టర్. యాక్చువల్లీ చిన్నప్పుడు ఇవి చాలా కొరుకుతూ ఉంటాయి కదా అన్న, ఈవెన్ పిల్లల్ని కూడా కొరుకుతూ ఉంటాయి చిన్నగా. సో వాటితో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా పిల్లలకి ఏమైనా? ఆబ్వియస్గా మన దగ్గర ఇచ్చే పప్పి ఏదైనా సరే ఫస్ట్ వ్యాక్సిన్ చేసే ఇస్తాం. ఓకే. సో అది కాకపోయినా సరే తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి యాంటీబాడీస్ అనేవి వస్తాయి. ఓకే. సో యాంటీబాడీస్ ఉండటం వల్ల ఆల్రెడీ దానికి ర్యాబీస్ వ్యాక్సిన్లు అవన్నీ టైం టు టైం వ్యాక్సిన్స్ అయి ఉంటాయి. సో అవి పప్పీస్ మనకి పిల్లల్ని కానీ ఏదైనా ఆడేటప్పుడు కరిచినా గోర్లు గీరుకున్నా అట్లాంటివి ఏమైనా మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఏమీ అవ్వదు. ఫైనల్లీ ప్రైస్ సిజ్జు ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 13,000. 13,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది సిజ్జు ప్రైస్. డిపెండ్ లైక్ అంటే మెయిల్ ఫీమేల్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఒక 2,000 మ్యాక్సిమం అటు ఇటు, 1 or 2,000 అటు ఇటు డిఫరెన్స్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్లో ఇఫ్ వీ వాంట్ కంప్లీట్ గోల్డెన్ అనుకోండి ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వైజ్ ఇన్ జర్మన్ ఎక్కువ కోట్ ఉంటాయి, సైబీరియన్. దీంట్లో కూడా ఏదైనా ఉంటుందా అన్న లైక్ ఫర్? అంటే అట్లా ఏం లేదు. సిడ్జూస్లో మన దగ్గర ఏ క్వాలిటీ అంటే మన దగ్గర నార్మల్ క్వాలిటీస్ ఏది పెట్టాను నేను. ఏది పెట్టినా సరే 100% జెన్యున్ బ్రీడ్ ఉంటే. ఇంకోటి నా దగ్గర బ్రీడ్ ఏది తీసుకున్నా లైఫ్ టైం గ్యారంటీ ఇస్తాను. నా స్టోర్ సర్టిఫికేట్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఏ పప్పి ఏ బ్రీడ్ అని క్లియర్గా మెన్షన్ చేసి రాసిస్తాను. అది ఒకవేళ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి క్రాస్ బ్రీడ్ అయిందని 100% నేనే రెస్పాన్సిబుల్ తీసుకుంటాను. ఓకే. సో దట్ ఈస్ షూరిటీ ఆఫ్ వీఆర్ పెట్స్ అండ్ కెనల్స్ టు యూ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనం విల్ గో టు ద కెనల్. ఒకసారి మీకు బిగ్ డాగ్స్ కూడా చూపెడతాము. అండ్ బట్ అన్న బిఫోర్ వి గో దే ఐ వాంట్ యూ టు క్లియర్లీ టెల్ ది అడ్రస్ ఎగ్జాక్ట్లీ. మన స్టోర్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ మూసాపేట్ పిల్లర్ నెంబర్ 872. ఓకే. బిసైడ్ అల్సబా రెస్టారెంట్.
ఇప్పుడు మీరు అమీర్పేట్ సైడ్ నుంచి వస్తుంటే మెట్రో స్టేషన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 ఉంటుంది. ఎగ్జాక్ట్గా దాని లెఫ్ట్లో రైట్ సైడ్ పిల్లర్ నెంబర్ 872 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ కుకట్పల్లి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ విఆర్ పెట్ స్టోర్స్ అని ఉంటుంది. బట్ బిఫోర్ వి అగైన్ గో దేర్ ఐ వాంట్ టు టెల్ ద సర్వీసెస్. మన దగ్గర ఉన్న సర్వీసెస్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర. అన్ని సర్వీసెస్ ఒకే ప్లేస్లో ఉంటాయి. మనకి గ్రూమింగ్ సర్వీసెస్ కానివ్వండి, డే కేర్ సర్వీసెస్ కానివ్వండి, అట్లానే పప్పీ ఫుడ్ కానీ, యాక్సరీస్ కానీ, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏ అయినా సరే, వెటర్నరీ సపోర్ట్ అయినా సరే, అన్నీ వన్ ప్లేస్లోనే విఆర్ పెట్స్ అండ్ కెనల్స్లోనే ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు A to Z పెట్ సపోర్ట్ మీకు దొరుకుతుంది అట్ విఆర్ పెట్స్ అండ్ కెనల్స్. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇందాక మీకు స్టోర్లో చూపించాను కదా, అట్లానే కెనల్ ఇప్పుడు మంది. దీంట్లో అన్ని వెరైటీస్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని డిపార్ట్స్ వరకు చూపిస్తా. ఈడు బీగులు, ఈడు బ్రూనో, ఈడు ఫుల్ యాక్టివ్, ఫుల్ హైపర్ ఈడు. నెక్స్ట్ అట్లాగే లాస్ట్ టైం చూపించినట్టుగా మనకి బద్మాషు, హస్కీ బ్లూ ఐస్, ఈడు బద్మాష్ గాడు. నెక్స్ట్ అన్ని అట్లా లాబడార్ రిట్రీవర్ లడ్డు, ఈడు మోస్ట్ యాక్టివ్ ఈడు మా లడ్డు గాడు. ఆడిని చూడండి ఒకసారి, ఆడి బాడీ పోస్టర్ చూడండి, ఫుల్ షో క్వాలిటీ. లైక్ దా రాకీ. గోల్డెన్ రిట్రీవర్. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. క్రీమ్ కలర్ ఉంది, డార్క్ కలర్ ఉంది. నెక్స్ట్ నా ఫేవరెట్ ఓకే మా చిన్నోడి కేన్ కార్సో, భైరవ్. వీడి పేరు భైరవ్. బొడ్డిగడు నా బొడ్డిగడు దా బొడ్డిగడు. ఫుల్ యాక్టివ్, ఫుల్ హైపర్. ఈడు దగ్గర 2 yearsలోకి ఎంటర్ అవుతున్నాడు. ఈడు ఫుల్ యాక్టివ్. సో అన్న ఈ డాగ్ బ్రీడింగ్ అండ్ డాగ్ బోర్డింగ్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి. మన దగ్గర ఇందాక మీకు చెప్పినట్టుగా AWI బ్రీడింగ్ సర్టిఫికెట్ ఉంది అని చెప్పాను కదా, అట్లాగే యాజ్ పర్ నామ్స్ ఇక్కడ బ్రీడింగ్ అవుతుంటుంది. సో ఆ బ్రీడింగ్ని బట్టి ఇక్కడ పప్పీస్ మనం తీసుకుంటుంటాము. అట్లాగే కొంతమంది కస్టమర్స్ ఉంటారు మన దగ్గర తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఫీమేల్ వాళ్ళకి హీట్లో ఉంది, కొంతమంది వాళ్ళనే కాదు ఎవరైనా సరే మన అప్రోచ్ అవ్వచ్చు. ఎవరి దగ్గరైనా ఫీమేల్ హీట్లో ఉంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అని కొంతమంది మొహమాట పడుతుంటారు. సో వాళ్ళు విఆర్ పెట్స్ అండ్ కెనల్స్కి కాల్ చేయండి. మన దగ్గర మెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం బ్రీడింగ్ చేపిస్తాము. బ్రీడింగ్ చేయించి పప్పీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇఫ్ దే వాంట్ టు సెల్, వాళ్ళు ఏదైనా మనం సెల్ చేయాలనుకుంటే మనం వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాము. అందుకని నా దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ పప్పీస్ ఉంటాయి, హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి, అన్నీ బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైసు. ఇంకొకటి మన పెట్ స్టోర్ అడ్రస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 872 మూసాపేట్ విఆర్ పెట్స్ అండ్ కెనల్స్. మన కెనల్ అడ్రస్ వచ్చేసి ఇది పిల్లర్ నెంబర్ 873 వైభవ్ మెడికల్ షాప్ బ్యాక్ సైడ్ పాస్ కెనల్స్ అండ్ బోర్డింగ్. ఈ రెండు మనకి. అండ్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది కదా. మీకు ఫుడ్ ఏదైనా కావాలన్నా హైదరాబాద్ సిటీ మొత్తం ఎక్కడైనా సరే నేను ఫుడ్ అండ్ యాక్సరీస్లో ఫ్లాట్ 20% ఇస్తాను. అట్లాగే ఎవరిదైనా డాగ్ కొంచెం బాగాలేదు, తినట్లేదు, ఫుడ్ మాకు బెస్ట్ సజెస్ట్ చేయండి, షాంపూస్ ఏదైనా బెస్ట్ సజెస్ట్ చేయండి. అట్లాగే పప్పీస్ ఆంధ్ర తెలంగాణ అనేది కాదు, ఎక్కడైనా సరే వాళ్ళకి ఏదైనా పప్పీ డెలివరీ కావాలన్నా సరే మాకు కాల్ చేయండి, నేను వాళ్ళకి ఇమీడియట్గా గైడ్ చేస్తాను. సో డెలివరీ అయ్యే వరకు కూడా పప్పీ మీ దగ్గర మీకు హ్యాండ్ ఓవర్ వచ్చే వరకు కూడా మాదే రెస్పాన్సిబుల్. ఓకేనా? వర్షం పడుతుంది సడన్గా. సో ఎవరైనా పప్పీ కావాలి అని అనుకుంటే మన పెట్ స్టోర్ నెంబర్కి కాల్ చేయండి. నెంబర్కి కాల్ చేసి ఏంటంటే వాళ్ళకి ఏ బ్రీడ్ కావాలన్నా సరే రీజనబుల్ ప్రైస్లో ఏ పప్పీ కావాలన్నా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పీ మీ వరకు వచ్చే వరకు ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్సో గైజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. బాయ్.